హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ది అల్టిమేట్ ఫిజిక్స్ ఛానల్ తెలుగు. ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది నీట్ ఫిజిక్స్లో డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ టాపిక్ కింద వస్తుంది. మోడర్న్ ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీడియో మొత్తం చూడండి. చివరిలో మనం సమ్ PYQs కూడా డిస్కస్ చేయబోతున్నాము. సో చూస్తూ ఉండండి వీడియో చివరి దాకా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ఫిజిక్స్. సో చాలా ఇంపార్టెంట్ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ డెవలప్మెంట్లో. సో లెట్ us now dive into the topic. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? బేసికలీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే, ఒక మెటల్ ప్లేట్ మీద ఎప్పుడు లైట్ ఆఫ్ అప్రోప్రియేట్ ఫ్రీక్వెన్సీ తగులుతుందో, అంటే అప్రోప్రియేట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే ఒక మినిమం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ రేడియేషన్ ఒక మెటల్ ప్లేట్ మీద తగిలేటప్పుడు ఆ మెటల్ ప్లేట్ సర్ఫేస్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ లైట్ నుంచి ఎనర్జీ తీసుకొని బయటకు వస్తాయి. సో ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి మెటల్ సర్ఫేస్ నుంచి. దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఫోటో అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పదం ఫోటో అనే పదం మనకు లైట్ నుంచి వచ్చింది. లైట్ అంటే మనకు తెలుసు, రూట్ వర్డ్ ఏంటి? ఫోటో అనే వర్డ్. సో ఫోటో అనేది లైట్కి అక్కడ ఇండికేట్ చేయడానికి ఇచ్చిన ఒక టర్మ్. ఎలక్ట్రిక్ అనేది కరెంట్ పాస్ అవుతుంది. సర్క్యూట్ కనెక్ట్ చేసి ఉంటే దాంట్లో ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం వల్ల ఒక కరెంట్ మెజర్ చేయడానికి అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఎలక్ట్రిక్ అంటున్నాము. సో కాంపౌండ్ వర్డ్ ఫోటో ఎలక్ట్రిక్ అనే వర్డ్ మనకు బోత్ లైట్ అండ్ కరెంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనేది మనకు ఇండికేట్ చేయడానికి ఈ టర్మ్ వాడుతున్నాం మనం. ఓకే, సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఎవరు కనిపెట్టారు? ఫస్ట్ హైన్రిక్ హర్ట్జ్ అనే సైంటిస్టు, జర్మన్ సైంటిస్టు, ఇన్ ది ఇయర్ 1886 అరౌండ్. యాక్సిడెంటల్ డిస్కవరీ అని కూడా దీన్ని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బేసిక్ ఎక్స్పెరిమెంట్ ఏమో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అంటే మ్యాక్స్వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే ఒక కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు కదా. లైట్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావచ్చు అని చెప్పేసి ఆయన థియరీలో ఉంది. సో ఆ థియరీని వెరిఫై చేయడానికి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయా లేవా అని వాటిని ప్రూవ్ చేయడానికి మనకు హైన్రిక్ హర్ట్జ్ అనే జర్మన్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండేవారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఎలా జనరేట్ చేయాలి ఏంటని చూస్తున్నప్పుడు మామూలుగా ఒక ఎవాక్యుయేటెడ్ గ్లాస్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఎలక్ట్రోడ్స్ పెట్టేసి అక్కడ మనకేంటంటే ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకో ఎలక్ట్రోడ్ మధ్య డిశ్చార్జ్ జరుగుతుంది, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ జరుగుతుంది హై వోల్టేజెస్లో. అప్పుడు ఒక స్పార్క్ వస్తుంది అనమాట, బ్రైట్ లైట్ స్పార్క్ వస్తుంది ఎలక్ట్రోడ్స్ మధ్య. ఇలా వస్తున్నప్పుడు ఈ స్పార్క్స్ రావడం అనేది మామూలుగా హై వోల్టేజ్ అప్లై చేయగానే జరగవు. ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది మనకు లైట్నింగ్ వస్తుంది చూడండి, అలాంటి ఒక ఫినామినన్ అనుకోవచ్చు మనం. దానికి కాంపరబుల్ మనకు ఈ ఫినామినన్ ఉంటుంది. ఇలా జరిగేటప్పుడు ఎప్పుడు ఈ ఒక ఎలక్ట్రోడ్ మీద లైట్ పడిందో, అల్ట్రావైలెట్ లైట్, ఇంకో ల్యాంప్ నుంచి ఆర్క్ ల్యాంప్ ఒకటి యూజ్ చేశారనుకోండి, దాని నుంచి ఎప్పుడు దీని మీద లైట్ పడుతుందో అప్పుడల్లా ఈ డిశ్చార్జ్ అనేది, ఈ స్పార్క్ డిశ్చార్జ్ అనేది చాలా ఈజీగా జరిగిందనమాట. అంటే జంపింగ్ ఆఫ్ ఈ స్పార్క్ ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకో ఎలక్ట్రోడ్ మీదకి స్పార్క్ జంప్ అవ్వడం అనేది చాలా ఈజీగా జరిగింది అనేది ఆయన అబ్జర్వ్ చేశారు. ఆయన ఎక్స్పెరిమెంట్ ఎయిమ్ ఏంటి, మోటో ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని జనరేట్ చేయడం, దాని గురించి చదవడమే. కానీ ఈ ఒక పర్టికులర్ రిజల్ట్ని ఆయన పెద్ద సీరియస్ తీసుకోలేదన్నమాట ఇమీడియట్గా. ఆయన ఈ రిజల్ట్ని రిపోర్ట్ చేశారు ఆయన పబ్లికేషన్స్లో, అక్కడితో ఆయన వదిలేశారు. దీని గురించి మరి అంత వరి అవ్వలేదు ఆయన. కానీ ఇంకో ఇద్దరు, విల్హెమ్ హాల్వాక్స్ అనే మళ్ళీ ఒక జర్మన్ సైంటిస్టు, ఆయనతో పాటు లెనార్డ్ అని ఇంకొక సైంటిస్ట్, ఫిలిప్ లెనార్డ్ అనే సైంటిస్టు, వీళ్ళిద్దరూ దీని మీద కొంచెం సీరియస్గా దృష్టి పెట్టారు. ఇది ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది కదా, ఒక మెటల్ ప్లేట్ మీద లైట్ తగిలితే వెంటనే ఎలక్ట్రాన్స్ బయటకు రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలక్ట్రాన్స్ ఎందుకు అలా వస్తాయి బయటికి, దీనివల్ల సర్క్యూట్లో కరెంట్ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీని మీద మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ దీని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి స్టార్ట్ చేశారు.
ఆ ఎక్స్పెరిమెంట్స్ నుంచే మనకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ఉన్న రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చాయి. వాళ్ళిద్దరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ మీద నుంచి మనకు చాలా రిజల్ట్స్ వచ్చాయి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి మనకు తెలిసిన రిజల్ట్స్ చాలా ఆ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చాయని చెప్పొచ్చు మనం. సో క్రెడిట్ అని చూసేటప్పటికి ఫస్ట్లో మనం హైండ్రిక్ హర్ట్జ్కి డిస్కవరీకి క్రెడిట్ ఇవ్వాలి. కానీ దాని మీద డీటెయిల్డ్ స్టడీ చేసిన వాళ్ళు చెప్పేటప్పుడు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. హాల్వాక్స్ అనే ఒక సైంటిస్టు, లెనార్డ్ అనే ఇంకో సైంటిస్ట్, వీళ్ళిద్దరే. వీళ్ళు ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఏమొచ్చాయనేది కూడా ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేయాలి స్పెసిఫిక్గా. సో ఫస్ట్ ఏంటంటే హాల్వాక్స్ ఎక్స్పెరిమెంట్స్ మనం చూసే ముందు లెనార్డ్ ఫస్ట్ బేసిక్లీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఆయన ఏం క్లియర్గా చేశారంటే కనుక హైండ్రిక్ హర్ట్స్ ఆయన ఒక రిజల్ట్ని తీసుకొని ఈ హాల్వాక్స్ అనే సైంటిస్టు ఈ ప్లేట్ మీద అల్ట్రావైలెట్ లైట్ తగిలితేనే ఇలా ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయి. ఆయన స్పెసిఫిక్ ప్లేట్స్ యూస్ చేశారు, స్పెసిఫిక్ మెటీరియల్స్ యూస్ చేశారు. ఇక్కడ వాటి మీద అల్ట్రావైలెట్ లైట్ తగిలితే కనుక ఈ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయని తెలిసింది ఆయనకు. అప్పటికి ఎలక్ట్రాన్స్ ఇంకా డిస్కవరీ కాలేదు. ఎలక్ట్రాన్ డిస్కవరీ ఇంకా ఒక 30 years ఇన్ ఫ్యూచర్ ఉంది. అంటే ఏంటి, 1897 అరౌండ్ థామ్సన్ ఎలక్ట్రాన్ డిస్కవరీ చేశారు. మనం మాట్లాడే టైం 1867-68 అరౌండ్ ఆ పీరియడ్. సో ఇంకా 30 years వరకు ఎలక్ట్రాన్స్ డిస్కవరీ ఇంకా కాలేదు డిస్కవరీ. సో ఈ ఎలక్ట్రాన్స్ అనే ఐడియా వాళ్ళకి అప్పటికే లేదు. జస్ట్ ఇక్కడ నుంచి నెగిటివ్ చార్జెస్ ఏదో బయటకు వస్తున్నాయనేది మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది ఇలా లైట్ తగిలేటప్పుడు. సో హాల్వాక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఈ రకంగా జరిగిందనమాట. హాల్వాక్స్ అండ్ లెనార్డ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయి, అంటే నెగిటివ్ చార్జెస్ బయటకు వస్తున్నాయి ఈ ప్లేట్స్ నుంచి. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈజీగా రావడం, అవి టువర్డ్స్ పాజిటివ్ ప్లేట్, అంటే మనకు ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా. టూ ఎలక్ట్రోడ్స్ ఉంటే ఒకటేమో నెగిటివ్ పొటెన్షియల్లో ఉంటుంది, ఇంకోటేమో పాజిటివ్ పొటెన్షియల్లో ఉంటుంది. మనకు మామూలుగా క్యాథోడ్ అనేది నెగిటివ్ పొటెన్షియల్లో ఉండే ఎలక్ట్రోడ్, యానోడ్ అనేది పాజిటివ్ పొటెన్షియల్లో ఉండే ఎలక్ట్రోడ్. ఇప్పుడు క్యాథోడ్ నుంచి సపోజ్ నెగిటివ్ చార్జెస్ కనుక బయటకు వస్తే అవి టువర్డ్స్ యానోడ్ అట్రాక్ట్ అవ్వాలంటే మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఆ పాజిటివ్ పొటెన్షియల్లో ఉన్న ఎలక్ట్రోడ్ వైపు ఈ నెగిటివ్ ఛార్జెస్ అనేవి వెళ్తాయన్నమాట. సో ఈ రకంగా ఛార్జెస్ వెళ్తున్నాయనేది ఆయనకు తెలిసింది. ఆయన చాలా డీటెయిల్డ్ స్టడీస్ కూడా చేశారు. ఈ ఇంటెన్సిటీ వేరీ చేస్తే కనుక లెనార్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్లో చూస్తే ఈ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, అంటే ప్లేట్ మీద తగిలే లైట్ని ఒక ఇంటెన్సిటీ వేరీ చేస్తే కనుక ఈ ఎలక్ట్రాన్స్ అంటే ఈ నెగిటివ్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నాయి, కరెంట్ సర్క్యూట్లో పెరుగుతుంది అనేది ఆయన తెలుసుకున్నారు. ఆ రకంగానే ఫ్రీక్వెన్సీ వేరీ చేసి కూడా చూస్తారు. అల్ట్రావైలెట్ లైట్ ఫస్ట్ తీసుకున్నారు కానీ కొన్ని వేరియేషన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ చేయడానికి అవుతుంది. సో ఇక్కడ ఫిల్టర్స్ అవి ఇవి పెట్టేసి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేసి ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆ ప్లేట్ మీద తగిలేటప్పుడు ఎలాంటి ఒక రిజల్ట్ ఉందనేది కూడా ఆయన చేశారు ఎక్స్పెరిమెంట్స్లో. అలాగే ఇంటెన్సిటీ వేరియేషన్, ఫ్రీక్వెన్సీ వేరియేషన్ మాత్రమే కాకుండా ఈ ప్లేట్లో డిఫరెంట్ మెటీరియల్స్ ట్రై చేశారనమాట. డిఫరెంట్ మెటల్స్ ట్రై చేస్తే రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, ఏ మెటల్కి ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఈ ఎలక్ట్రాన్స్ అనేది బయటపడుతున్నాయి, అంటే ఈ నెగిటివ్ ఛార్జెస్ బయటపడుతున్నాయి అనేది కూడా ఆయన తెలుసుకున్నారనమాట. సో ఈ రకంగా డిఫరెంట్ డీటెయిల్డ్ సిస్టమేటిక్ స్టడీస్ చేశారు హాల్వాక్స్ అనే సైంటిస్టు. అంటే లెనార్డ్ అండ్ హాల్వాక్స్ బోత్ షుడ్ బి గివెన్ క్రెడిట్. ఫస్ట్ లెనార్డ్ చేశారు ఈ ప్రిలిమినరీ ఎక్స్పెరిమెంట్స్ని, తర్వాత హాల్వాక్స్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అదేంటంటే స్పెసిఫిక్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ప్లేట్ తీసుకున్నారు ఆయన. జింక్ ప్లేట్ తీసుకొని దీనికి ఒక ఎలక్ట్రోస్కోప్ అటాచ్ చేశారు. మనకు తెలుసు ఆల్రెడీ, మనకు ఎలక్ట్రోస్టాటిక్స్ బేసిక్స్లో మనం చూసాం. అదేంటంటే ఈ ఎలక్ట్రోస్కోప్ అనే డివైస్ ఏంటంటే మెయిన్లీ ఛార్జ్ క్వాంటిఫై చేయడానికి, ఛార్జ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు కదా. సో అలా ఇక్కడ ఎలక్ట్రోస్కోప్ కనుక కనెక్ట్ చేస్తే దాంట్లో ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, ఎన్ని ఛార్జెస్ లాస్ అవుతున్నాయి అనేది కూడా తెలుసుకోవడానికి అయ్యేది ఆయనకు. అంటే హాల్వాక్స్ ఎక్స్పెరిమెంట్స్లో జింక్ ప్లేట్కి స్పెసిఫిక్గా ఆయన ఎలక్ట్రోస్కోప్ కనెక్ట్ చేసేసి లైట్ తగిలేటప్పుడు ఆల్రెడీ న్యూట్రల్ ప్లేట్ కనుక తీసుకుంటే, జింక్ ఛార్జ్ చేయకుండా అన్ఛార్జ్డ్ జింక్ ప్లేట్ కనుక తీసుకుంటే లైట్ తగిలేసరికి దాంట్లో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ పోవడం వల్ల అది పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ అవ్వడం చూశారు, మెజర్ చేయగలిగారు ఆయన ఎలక్ట్రోస్కోప్ యూజ్ చేసి. అలాగే ఆల్రెడీ పాజిటివ్ ప్లేట్ తీసుకొని దాని మీద లైట్ తగిలితే కనుక ఇంకో కొన్ని నెగిటివ్ ఛార్జెస్ బయటపడడం వల్ల మోర్ పాజిటివ్ అయ్యింది ఆ ప్లేట్, అది కూడా మెజర్ చేశారు. ఆ రకంగా సపోజ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ జింక్ ప్లేట్ కనుక తీసుకుంటే ఈ నెగిటివ్ ఛార్జెస్ని ఆ ప్లేట్ కోల్పోవడం వల్ల ఇంకా లెస్ నెగిటివ్ అయ్యింది అనేది తెలుసుకున్నారు. ఈ రకంగా సిస్టమేటిక్గా ఆ హాల్వాక్స్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి కూడా మనకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే డెఫినెట్గా లైట్
ఒక మెటల్ ప్లేట్ మీద పడడం వల్ల క్లియర్గా దాంట్ నుంచి ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ బయటపడుతున్నాయి. ఈ ఒక సర్క్యూట్లో కనుక మనం కనెక్ట్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది ఆ సర్క్యూట్లో, ఈ ఛార్జెస్ ఫ్లో అవ్వడం వల్ల ఆ కరెంట్ని మెజర్ చేయగలుగుతామని తెలుసుకున్నారు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో ఏ లైట్ అయినా సరిపోతుందా అంటే లేదు. వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో వాళ్ళు చూసినది ఏంటంటే లైట్ ఆఫ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ మాత్రమే. అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ కనుక ఇన్సిడెంట్ అయితే మనకు నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. అంటే నో చార్జెస్, ఎలక్ట్రిక్ చార్జెస్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద మెటల్ ప్లేట్. ఈ ఫ్రీక్వెన్సీ కనుక పెంచితే అప్పుడు మాత్రమే అందులోంచి చార్జెస్ బయటపడతాయి. అదే కాదు, ఇప్పుడు ఇంటెన్సిటీ వేరియేషన్స్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. ఇంటెన్సిటీ వేరియేషన్స్ వాళ్ళిద్దరూ చదివారని. అదేంటి, ఇంటెన్సిటీ పెంచితే ఎలా ఎలక్ట్రాన్స్ బయటపడుతున్నాయి అంటే చార్జెస్ బయటకు వస్తున్నాయి, ఇంటెన్సిటీ తక్కువ ఉంటే ఎలా చార్జెస్ బయటకు వస్తున్నాయి అని చదివారు కదా. అప్పుడు ఇంటెన్సిటీ ఎంత తక్కువ తీసుకున్నా కూడా వాళ్ళకి చార్జెస్ అనేది బయటపడ్డాయి. ఎప్పుడు, ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ కన్నా అబోవ్ ఉంటే కనుక, అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని ఒక పర్టికులర్ వాల్యూ ఉంది అనుకోండి ఒక పర్టికులర్ మెటీరియల్కి. ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ మరీ అంత తక్కువ అయినా కూడా కనీసం మినిమం ఫ్యూ ఎలక్ట్రాన్స్ అయినా ఆ ప్లేట్ నుంచి బయటపడ్డాయి. కొన్ని అంటే ఫ్యూ ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్, వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్, కానీ మెజరబుల్ కరెంట్ మాత్రం వాళ్ళు క్లియర్గా మెజర్ చేశారు. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏం తెలిసిందంటే ఏదో ఒక రీజన్ వల్ల ఇంటెన్సిటీ పెంచడం వల్ల కూడా మనకు పెద్దగా కరెంట్ పెరగట్లేదు ఇందులో అనేది చాలా డిఫరెంట్ అయిన ఒక రిజల్ట్ అని ఫీల్ అయ్యారు వాళ్ళు. చాలా స్ట్రేంజ్ రిజల్ట్. ఎందుకంటే మనం తర్వాత చూడబోతున్నాం కొంచెం డీటెయిల్డ్గా. అప్పుడున్న థింకింగ్కి, అప్పుడున్న మెంటాలిటీకి, క్లాసికల్ ఫిజిక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ చూసుకుంటే మనం కొంచెం బ్రైట్ లైట్ కొడితే కనుక మెటల్ ప్లేట్ మీద మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కువ బయటపడతాయి కాబట్టి కరెంట్ ఎక్కువ రావాలనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా క్వాంటమ్ మెకానిక్స్ అనే ఒక కాన్సెప్ట్, క్వాంటమ్ ఐడియాస్ మీద మనకు పెద్ద అప్పట్లో మనం లెటెస్ వీ వర్ లివింగ్ ఇన్ దాట్ టైం. అంటే 19th సెంచరీలో కనుక మనం ఉంటే 1880sలో ఆ టైం అనేది 19th సెంచరీ ఎండ్. ఆ టైంలో కనుక మనం ఉండుంటే మనం కూడా అలాంటి థాట్స్ ఉండేది మనకి. ఇంకా క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఇంకా డిస్కవరీ కాలేదు, ఆ కాన్సెప్ట్స్ అనేవి తెలియవు ఎవరికి, ఇంకా డెవలప్ కాలేదు ఆ సబ్జెక్ట్ అనేది. ఆ టైంలో క్లాసికల్ ఐడియాస్లో బ్రైట్ లైట్ అంటే దాని మీద ఎలక్ట్రాన్స్ అంటే ప్లేట్ మీద పడి ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని బయట పార్టికల్స్ వస్తున్నాయి, నెగిటివ్ పార్టికల్స్. ఇవి కనుక ఎక్కువ బ్రైట్నెస్ ఉన్న లైట్ కనుక వాడితే ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి, దానివల్ల కరెంట్ సర్క్యూట్లో పెరగాలనే కాన్సెప్ట్ ఉండేది. కానీ వీళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో ఆ రిజల్ట్ వాళ్ళకి రాలేదు. ఈ ఇంటెన్సిటీ మీద కరెంట్ అనేది డిపెండ్ కాలేదు, కానీ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉండని కూడా తెలుసుకున్నారు వాళ్ళు. సో ఈ సిస్టమేటిక్ వేరియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్, ఇవన్నీ వాళ్ళు చేయడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళకి. ఆ రిజల్ట్స్ ఏంటనేది కొంచెం డీటెయిల్గా చదవాలి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మనం. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ వాట్ ఆర్ దోస్ రిజల్ట్స్ అనేవి ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా చదువుదాం. ఇక్కడ అంతకన్నా ముందు వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఏంటి, ఆ స్కెమాటిక్ డయాగ్రామ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో కనుక మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉంటే కనుక ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ కానీ, కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ కానీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏమీ లేదు. కాన్సెప్చువల్ స్ట్రెంగ్త్ ఉంటే కనుక, మీకు అండర్స్టాండింగ్ ఉంటే కనుక, దీని మీద ఉన్న పీవైక్యూస్ మనం చివరిలో చూడబోతున్నాము. ఆ పీవైక్యూస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇయర్ వైస్ నేను కొన్ని పీవైక్యూస్ డిస్కస్ చేస్తాను. మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక ఆ పీవైక్యూస్ అనేది మనం సాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ ఇందులో. ఈ కాన్సెప్ట్లో అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కింద పర్టికులర్గా ఎంటైర్ మోడర్న్ ఫిజిక్స్లో కూడా ఇది ట్రూతే. ఎందుకంటే కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్, మనకు కాంప్లికేటెడ్ అప్లికేషన్స్ పెద్దగా లేవు. డైరెక్ట్గా మనకు కాన్సెప్చువల్ గ్రిప్ ఉంటే కనుక, ఆ ఫార్ములాని ఎలా వాడాలనేది అర్థమైతే కనుక సింపుల్గా మనం సబ్స్టిట్యూషన్స్ చేసి కొంచెం మైల్డ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, నీట్ వరకు అయితే చాలా సింపుల్గా చేయొచ్చు నీట్ క్వశ్చన్స్ని ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అందుకని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద మీరు చాలా ఈజీగా ఫస్ట్ ఫోకస్ చేసేస్తే కనుక ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారనేది నేను చివరిలో ప్రూవ్ కూడా చేస్తాను మీకు పీవైక్యూస్ చేసేటప్పుడు. కానీ కొంచెం డెప్త్ రావాలి కాబట్టి నేను ఈ స్కిమాటిక్ డయాగ్రామ్ని ఇక్కడ ఆల్రెడీ ఐ హావ్ డ్రాన్ ఇట్.
ఇక్కడ గీసాను ఆ డయాగ్రామ్ని. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్లీ ఏం జరుగుతుందనేది ఇంకా క్లియర్గా. ఆ తర్వాత మనం రిజల్ట్స్ని కొంచెం డీటెయిల్గా డెప్త్తో డిస్కస్ చేద్దాం. ఏం రిజల్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ప్రతి రిజల్ట్ని కూడా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా 3-4 రిజల్ట్స్ ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకుంటే కనుక ఐన్స్టైన్ ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఐన్స్టైన్ అనగానే భయపడనక్కర్లేదు. ఆయన ఇచ్చిన ఈక్వేషన్స్ అన్ని చాలా సింపుల్ ఈక్వేషన్సే ఉన్నాయి. E=mc² మీకు తెలిసిన ఈక్వేషన్ ఉంది కదా. రిలేటివిటీగా ఆయన అలాంటి ఈక్వేషన్ ఇచ్చారు. దీనికి కూడా అలాగే ఒక ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అనేది ఇచ్చారు ఆయన. ఆ ఈక్వేషన్ ఒక్కటి తెలిస్తే కానీ కనుక మనం ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అంటే ఆ ఈక్వేషన్ అటు ఇటు కొంచెం అప్లై చేయడంలో డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ సాల్వింగ్ యూజింగ్ వన్ సింగిల్ ఈక్వేషన్ మనం అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా దాని మీద అన్ని బిట్స్ సాల్వ్ చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు స్కిమాటిక్ డయాగ్రామ్ ఉంది కదా, దీంట్లో ఏముంది, ఒక ఇవాక్యువేటెడ్ గ్లాస్ ట్యూబ్ ఉంది. ఇవాక్యువేటెడ్ గ్లాస్ ట్యూబ్ ఒక సిలిండ్రికల్ ట్యూబ్ లా ఉంది కదా అది. దాంట్లో ఏముంటాయి, 2 ప్లేట్స్ ఉన్నాయని అనుకోండి. ఎలక్ట్రోడ్స్ అంటాం మనం, ప్లేట్స్ అంటాము, క్యాథోడ్ యానోడ్ అంటాము. ఫర్ ద టైం బీయింగ్ ఈ 2 మెటల్ ప్లేట్స్ అని అనుకోండి. వీటి మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ కింద ఒక బ్యాటరీ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ అయి ఉంది సర్క్యూట్లో. పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. క్యాథోడ్కి మనం పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసి ఉన్నాం, ఇక్కడ యానోడ్కి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయి ఉన్నట్టు అనుకోండి మీరు. ఓకే, సో ఇది మన సర్క్యూట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్వార్ట్స్ విండో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వార్ట్స్ విండో అని రాశాను. ఈ క్వార్ట్స్ అనేది ఇప్పుడు గ్లాస్ ట్యూబ్, ఎంటైర్ ట్యూబ్ గ్లాస్ ట్యూబ్. ఈ విండో వరకు క్వార్ట్స్ విండో యూస్ చేస్తే ఈజీగా ఇక్కడ నుంచి లైట్ సోర్స్ నుంచి వచ్చే లైట్ని ఆ విండో అలౌ చేస్తుంది ట్రాన్స్పరెంట్గా. క్వార్ట్స్ అనేది ఏం లేదు, గ్లాసే మళ్ళీ. అది కూడా ఒక టైప్ ఆఫ్ గ్లాస్ అంతే. అది కూడా కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్ చూస్తే సిలికాన్ డయాక్సైడ్ దాంట్లో కూడా ప్రధానంగా ఉంటుంది. కానీ అది క్రిస్టలైన్ ఫామ్లో ఉంటుంది. అంటే ఆటమ్స్ అన్ని పక్కగా అరేంజ్ అయి ఉంటాయి అందులో. కానీ గ్లాస్ అనగానే మనకు అమార్ఫస్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఆటమ్స్ అన్ని ర్యాండమ్గా అరేంజ్ అయి ఉంటాయి. ఈ చిన్న డిఫరెన్స్ గ్లాస్కి క్వార్ట్స్కి మీకు తెలుసుంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నట్టే. సో ఇలా లైట్ మనకు దీని మీద, ఈ ప్లేట్ మీద తగిలేటట్టు ఈ విండోని డిజైన్ చేసుకుంటే లైట్ దాని మీద తగులుతుంది. ఇనిషియల్గా ఒక పొటెన్షియల్ అప్లై చేసి ఉంటాము. సో లైట్ దీని మీద తగలంగానే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటపడతాయి. కానీ ఈ లైట్కి మాత్రం ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటేనే ఎలక్ట్రాన్స్ బయటపడతాయి. లేకపోతే అక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరగదు. లైట్ నుంచి మన లైట్ తగలంగానే ఎలక్ట్రాన్స్ అనేవి ఆ మెటల్ ప్లేట్ నుంచి బయటికి రావు. సో ఆ రకంగా లైట్ ఆఫ్ అప్రోప్రియేట్ ఫ్రీక్వెన్సీ అబౌవ్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కనుక ఈ ప్లేట్ మీద తగిలితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటపడతాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తే కనుక అవి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవ్వడానికి అవుతుంది. ఇది పాజిటివ్ పొటెన్షియల్ అయి ఉంటే కనుక ఇది ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా దీని వైపు వస్తే మనకి ఇక్కడ సర్క్యూట్ కంప్లీట్ అవుతున్నట్టు. సో కరెంట్ సర్క్యూట్లో పాస్ అవుతుంది. ఆ కరెంట్ని మెజర్ చేయడానికి ఇక్కడ ఒక యామ్మీటర్ కనెక్ట్ అయి ఉంది. ఇది మామూలు యామ్మీటర్ కాదు, మైక్రో యామ్మీటర్. అంటే ఏంటి, చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్, మైక్రో యాంప్స్లో ఉన్న కరెంట్ని కూడా మెజర్ చేయడానికి అవుతుంది. ఈ మైక్రో అమ్మీటర్ యూజ్ చేసుకుంటాం. మైక్రో అంటే ఎంత, 10⁻⁻6 10⁻⁻6 యాంపైర్స్ అనమాట. అంటే ఒక యాంపైర్ని 1,000,000 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఎంత స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉంటుందో ఆ కరెంట్, ఆ సెన్సిటివిటీ ఉన్న ఒక డివైస్ ఇది మైక్రో యామ్మీటర్ ఇది. అలాగే వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది సి అండ్ ఏ ప్లేట్స్, ఈ 2 ప్లేట్స్ మధ్య ఉన్న వోల్టేజ్ ఎంత అనేది మెజర్ చేయడానికి మనకు వోల్ట్ మీటర్ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తున్నాము. ఈ తర్వాత ఒక స్పెషల్ అరేంజ్మెంట్ కామ్యుటేటర్ అనే అరేంజ్మెంట్. ఇది ఫిజిక్స్ ల్యాబ్స్లో మీరు చూసి ఉండొచ్చు. ఇది కామ్యుటేటర్ అంటాం మనం. కామ్యుటేటర్ అంటే ఏంటంటే కరెంట్ డైరెక్షన్, డైరెక్ట్గా కరెంట్ వైర్కి టు వైర్ కనెక్ట్ చేస్తే ఒక డైరెక్షన్, ఆ కరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండగానే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా కరెంట్ పంపించాలంటే కనుక దాన్ని స్వాప్ చేయాలి. ఇట్లా అది స్వాప్ చేయడానికి ఆ కామ్యుటేటర్లో ఉన్న కనెక్షన్స్ని ఒక లీవర్ ఉంటుంది, దాన్ని తీసి ఆపోజిట్ ఎండ్లో పెట్టేస్తే కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రాన్స్ఫర్స్ పాస్ అవుతుంది ఈ సర్క్యూట్లో. సో ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ కరెంట్ వెళ్తుందంటే అది ఒక రకంగా చేయొచ్చు. దెన్ కామ్యుటేటర్లో స్విచ్ చేసేస్తే, దాన్ని మార్చేస్తే రైట్ టు లెఫ్ట్ కరెంట్ పాస్ అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ మార్చడానికి అంటే పొలారిటీ ఆఫ్ ద ప్లేట్స్ ఇక్కడ మారుస్తున్నట్టు, దాన్ని బట్టి పొటెన్షియల్ వేరీ అవుతుంది. అంతకుమించి ఏం లేదు. ఆ ఒక అరేంజ్మెంట్ ఇక్కడ కామ్యుటేటర్ చేస్తుంది. కామ్యుటేటర్ అనే ఒక సింపుల్ డివైస్ ఉంటుంది. ఈ ప్లేట్ అనేది ఫోటో సెన్సిటివ్ ప్లేట్ అంటాం. ఎందుకంటే ఫోటో సెన్సిటివ్ అంటే లైట్ సెన్సిటివ్నెస్ ఉంటుంది. అంటే లైట్ తగ్గగానే దాని నుంచి రెస్పాన్స్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ బయటకు రావడానికి, ఆ నెగిటివ్ చార్జెస్ ఇన్ ఆర్ కేస్ హియర్ బయటకు రావడానికి మనకు ఉంటుంది.
సో ఇక్కడ వరకు మనకు బేసిక్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఏంటనేది అర్థమైంది. చాలా సింపుల్ సెటప్. ఒక ఎవాక్యుయేటెడ్ గ్లాస్ ట్యూబ్లో 2 ఎలక్ట్రోడ్స్ పెట్టేసుకొని వాటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసేసుకుంటూ అక్కడ మనకు ఒక ప్లేట్ మీద లైట్ కనుక తగిలితే ఆ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటపడితే కనుక సర్క్యూట్లో ఆ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తే కరెంట్ మనకు ఫామ్ అవుతుంది. సర్క్యూట్ కంప్లీట్ అయ్యి కరెంట్ మనకు వస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ కనుక రాలేదు ఇక్కడ నుంచి, లైట్ కనుక మనం యూజ్ చేయలేదంటే కనుక గ్యాప్ ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ కరెంట్ ఇక్కడ 0 అని మెజర్ చేస్తాం. మైక్రో యామ్మీటర్లో 0 కరెంటే ఉంటుంది. సో ఇది బేసిక్ ఎక్స్పెరిమెంటల్ ఐడియా రావడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎన్సీఆర్టీ కూడా మీకు ఎగ్జామ్కి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్ ఉంటుంది దీని మీద. సో ఇప్పుడు మనం దీని గురించి ఇంకా ఫర్దర్ డిస్కషన్ ఏంటంటే రిజల్ట్స్ ఏంటి, స్పెసిఫిక్లీ ఏమేమి రిజల్ట్స్ ఉన్నాయి దీని మీద అనేది డిస్కస్ చేయాలి. వన్స్ ఆ రిజల్ట్స్లో ఉన్న కాన్సెప్ట్స్ అర్థమైతే కనుక మనకు క్యూస్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు మనం. లెట్ us now proceed to discuss రిజల్ట్స్, స్పెసిఫిక్ రిజల్ట్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ రిజల్ట్స్ డిస్కస్ చేయబోతున్నాము. మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే 3 ఇంపార్టెంట్ ప్లాట్స్. ఫైనల్ రిజల్ట్కి ఒక ప్లాట్ ఉంది, అది 4th ప్లాట్. దానికి తర్వాత నేను ఏంటనేది చెప్తాను, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఫస్ట్ మనకు రిజల్ట్స్ మాత్రం అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ 3 ప్లాట్స్ అంతే. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మొత్తం మీకు అర్థమైనట్టే ఈ 3 ప్లాట్స్ కనుక అర్థమైతే. ఫస్ట్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ వర్సెస్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. అంటే మనం ప్లేట్ మీద లైట్ తగులుతుందని చెప్పాను కదా, ఆ లైట్ని ఒక ఇంటెన్సిటీ వేరీ చేస్తే కనుక కరెంట్ సర్క్యూట్లో ఎలా వేరీ అవుతుంది అనేది చదివారు కదా, ఆ రిజల్ట్ మనకు స్ట్రెయిట్ లైన్ వస్తుంది. అంటే ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ పెరుగుతుంది. అది సింపుల్ రిజల్ట్. ఫస్ట్ రిజల్ట్ కరెంట్ మైక్రో యాంప్స్లో పెరుగుతుంది. అంటే ఏంటంటే ఇంటెన్సిటీ పెంచితే నెంబర్ ఆఫ్ నెగటివ్ ఛార్జెస్ బయటపడేవి పెరుగుతున్నాయి, దానివల్ల కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో లీనియర్ రిలేషన్షిప్ అంటాం, స్ట్రైట్ లైన్ వస్తుంది. లీనియర్ రిలేషన్షిప్ ఇది. 2 times ఇంటెన్సిటీ పెంచితే కరెంట్ కూడా 2 అవుతుంది. అది మనకు లీనియర్ రిలేషన్షిప్. అది ఫస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్, కరెంట్ వర్సెస్ ఇంటెన్సిటీ. సెకండ్ రిజల్ట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఇది. ఏంటంటే ఒక పర్టికులర్ ఇంటెన్సిటీ I1 అని తీసుకోండి. ఆ పర్టికులర్ ఇంటెన్సిటీకి కలెక్టర్ ప్లేట్ పొటెన్షియల్ అనేది ఇక్కడ ప్లాట్ చేసాం. అదేంటి, ఈ 2 ప్లేట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, బ్యాటరీ అప్లై ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఒక ప్లేట్ నుంచి ఛార్జెస్ బయటకు వస్తున్నాయి, అది ఛార్జెస్ని అయితే ఎమిట్ చేస్తుంది. ఆ ప్లేట్ని మనం ఎమిటర్ ప్లేట్ అని అనుకోవచ్చు. సి అనే ప్లేట్, ఆ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. సి అనే ప్లేట్ ఎమిటర్ ప్లేట్. ఇటు రిసీవ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ చేరుకోవడానికి, అది కలెక్టర్ ప్లేట్ అంటాం మనం. వీటి మధ్య ఉన్న పొటెన్షియల్ని కలెక్టర్ ప్లేట్ పొటెన్షియల్ అని చెప్పొచ్చు. ఎందుకని కలెక్టర్ ప్లేట్ పొటెన్షియల్ చెప్తున్నాము, పర్టికులర్గా మనం దాని కలెక్టర్ ప్లేట్లో ఉన్న పొటెన్షియల్ని కంట్రోల్ చేయడానికి అవుతుంది మన సర్క్యూట్లో. ఆ కింద అడ్జస్ట్మెంట్ చూపించాను కదా, దాంట్లో వేరీ చేస్తూ రియాస్టోట్ లాంటి అరేంజ్మెంట్ ఉంటుంది, దాంట్లో ఆ పొటెన్షియల్ని వేరీ చేయడానికి మనకు అవుతుంది. దాన్ని మనం కలెక్టర్ ప్లేట్ పొటెన్షియల్ అంటాం. అది పాజిటివ్ పొటెన్షియల్ బిట్వీన్ ద ప్లేట్స్ అన్నమాట. ఓకేనా. సో ఒక పర్టికులర్ పాజిటివ్ పొటెన్షియల్ సెట్ చేసేసి, అంటే సి అండ్ ఏ ప్లేట్స్ మధ్య ఒక పర్టికులర్ పొటెన్షియల్ సెట్ చేసేసి మనం కనుక సర్క్యూట్లో కరెంట్ ఎంత ఉంది, ఒక పర్టికులర్ లైట్ ఇంటెన్సిటీ కూడా ఫిక్స్ చేసేయాలి. లైట్ ఇంటెన్సిటీ అలా ఫిక్స్డ్ వాల్యూ I1 అని అనుకోండి. ఫస్ట్ I1 పెట్టుకోవాలి. మనం కనుక ఇప్పుడు కరెంట్ మెజర్ చేయడానికి అవుతుంది అంటే లెట్ సే ఒక పర్టికులర్ వాల్యూకి ఎక్కడో మెజర్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి మీరు పొటెన్షియల్ని పెంచుతూ వెళ్తే నెమ్మదిగా కలెక్టర్ ప్లేట్ పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేస్తే కనుక మీకు కరెంట్ మైల్డ్గా ఇంక్రీజ్ అయ్యి ఒక పర్టికులర్ వాల్యూలో ఆగిపోతుంది, ఫ్లాట్ అయిపోతుంది. ఈ కర్వ్ ఫ్లాట్ అయితే అర్థం ఏంటి, ఫర్దర్గా మీరు ఈ పొటెన్షియల్ కలెక్టర్ ప్లేట్ పొటెన్షియల్ని మీరు ఎంత పెంచినా కరెంట్ పెరగదు. ఆ కరెంట్ ఎందుకు పెరగదంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేవి ఫిక్స్ అయిపోయాయి. ఇంకా లైట్ ఇంటెన్సిటీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి రావాల్సిన ఎలక్ట్రాన్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఇంకా మెటల్ సర్ఫేస్ నుంచి బయటకు రావట్లేదు. దానివల్ల మీ కరెంట్ ఫిక్స్ అయిపోయింది. ఆ కరెంట్ని మనం శాచురేషన్ కరెంట్ అంటాం. శాచురేట్ అయిపోయింది, అది ఇంకా అంతకన్నా పెరగదు అనమాట. అందుకని శాచురేషన్ అంటాం దాన్ని. శాచురేషన్ కరెంట్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ కామ్యుటేటర్ యూజ్ చేసి పొలారిటీ రివర్స్ చేయడానికి అవుతుంది కదా. సో నెమ్మదిగా ఈ కలెక్టర్ ప్లేట్ పొటెన్షియల్ని తగ్గిస్తూ 0కి తీసుకొచ్చి ఇప్పుడు చూస్తే కరెంట్ ఇక్కడ కరెంట్ ఉంది. అంటే ఏంటి, ప్లేట్ మధ్య ఇప్పుడు పొటెన్షియల్ లేదు, కానీ ఎలక్ట్రాన్స్ అన్నీ ఎలాగో ఒకలాగా ఈ కలెక్టర్ ప్లేట్ ఎమిటర్ ప్లేట్ నుంచి కలెక్టర్ ప్లేట్ చేరుకుంటున్నాయి. దానివల్ల మనకు మినిమం సమ్ కరెంట్ ఉంటుంది ఈవెన్ ఫర్ 0 పొటెన్షియల్. అంటే ఏ ఒక ఎలక్ట్రాన్స్ అని
బయటకు వస్తాయి కదా, ప్లేట్స్ నుంచి బయటపడతాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటికీ ఒకటే ఎనర్జీ ఉండదు, సేమ్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ బయటికి రావు, డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రాన్స్కి డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీస్ ఉండడం వల్ల ఏ ఎలక్ట్రాన్స్కి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయో అవి ఇక్కడ మనకు కరెంట్ ఇస్తాయి. దానివల్ల వాటి వల్ల వచ్చే కరెంట్ ఇది కరెంట్. మనకు జీరో పొటెన్షియల్లో కూడా కరెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఫాస్ట్గా వచ్చే ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేవి పొటెన్షియల్ అది అంటే పుష్ చేస్తాయి ఎలక్ట్రాన్స్ని ఒక ప్లేట్ నుంచి ఇంకో ప్లేట్ వైపు. ఆ పుష్ లేకుండా కూడా ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆ ఎమిటర్ ప్లేట్ నుంచి కలెక్టర్ ప్లేట్ వైపు వచ్చేస్తాయి అన్నమాట. అవి ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ వస్తాయి, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్. అది జీరో కలెక్టర్ ప్లేట్ పొటెన్షియల్లో కూడా జరుగుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు కామ్యుటేటర్ యూస్ చేసి పొలారిటీ రివర్స్ చేసేసి కలెక్టర్ ప్లేట్ ఫస్ట్ మనకు మోర్ పాజిటివ్ ఉండాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు దాన్ని లెస్ పాజిటివ్ చేస్తూ నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తే ఏమవుతుంది, పొలారిటీ రివర్స్ చేసేసి అంటే కనుక కరెంటు వెంటనే జీరో అవ్వదు కదా, కరెంట్ అలా తగ్గుతూ 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 మనకు ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ నెగటివ్ పొటెన్షియల్ V0 అనే వాల్యూలో మనకు కరెంట్ జీరో అవుతుంది. ఆ పర్టికులర్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఏమవుతుందంటే కనుక దాన్ని స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం, ఎందుకంటే లాస్ట్ ఎలక్ట్రాన్ మోస్ట్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా స్టాప్ చేయడానికి అవుతుంది, కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. అంటే ఏ ఒక ఎలక్ట్రాన్ కూడా ఇప్పుడు ఆ రిపల్షన్ వల్ల, ఎందుకంటే నెగటివ్ పొటెన్షియల్ అప్లై చేయగానే ఏమవుతాయి, ఎలక్ట్రాన్స్ని ఇంతకు ముందు పొటెన్షియల్ పాజిటివ్ పొటెన్షియల్ అనేది పుల్ చేసింది టువర్డ్స్ ది కలెక్టర్ ప్లేట్. ఇప్పుడు పొలారిటీ రివర్స్ చేయడం వల్ల పుష్ చేస్తుంది, అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ని ఇప్పుడు ఆ ప్లేట్ మెటల్ ప్లేట్లో ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ని బయటికి రాకుండా ఆ ప్లేట్ దగ్గరే ఉంచడానికి ఈ పొటెన్షియల్ అవుతుంది, ఈ స్టాపింగ్ పొటెన్షియల్ అనేది. సో ఈ ఒక వాల్యూ ఉంది కదా, జీరో టు ఈ V0 అంటాం, -V0 అని రివర్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి -V0 అని రాస్తాం కదా, దాన్ని మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. ఆ స్టాపింగ్ పొటెన్షియల్ అనేది పొటెన్షియల్ రిక్వైర్డ్ టు స్టాప్ ఈవెన్ ద మోస్ట్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్, అంటే కైనెటిక్ ఎనర్జీ ఏ ఎలక్ట్రాన్స్కి మ్యాక్సిమం ఉంటాయో అవి కూడా ఇంకా వెళ్ళలేక అట్లా ఆగిపోతాయి అన్నమాట, ఈ పొటెన్షియల్ అప్లై చేయడం వల్ల, రివర్స్ డైరెక్షన్లో అప్లై చేయడం వల్ల. సరే, ఇప్పుడు ఇంటెన్సిటీ పెంచి చూద్దామని చెప్పేసి I2 అనే ఒక ఇంటెన్సిటీ కనుక యూజ్ చేస్తే లైట్ ఇంటెన్సిటీ, దానికి కూడా సిమిలర్ కర్వ్ వస్తుంది, కానీ ఈ వాల్యూ మాత్రం అంటే మన స్టాపింగ్ పొటెన్షియల్ వాల్యూ మారదు. నెక్స్ట్ I3 అని ఫర్దర్ ఇంకా ఇంక్రీజ్ చేసే ఇంటెన్సిటీని అప్పుడు కూడా కర్వ్ తీస్తే కనుక సేమ్ వోల్టేజ్ వేరీ చేస్తే కనుక సేమ్ V0 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అనమాట, మోస్ట్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్. అంటే ఏం తెలుస్తుంది దీని నుంచి, I3 ఈజ్ గ్రేటర్ దెన్ I2 ఈజ్ గ్రేటర్ దెన్ I1. ఇంటెన్సిటీ పెంచే కొద్దీ మనకు స్టాపింగ్ పొటెన్షియల్ వేరీ అవ్వట్లేదు, ఈ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది దీని నుంచి. అంటే అర్థం ఏంటి, ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ అనేది మనకు ఇంటెన్సిటీ మీద ఆధారపడి లేదు. ఎలక్ట్రాన్ ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఇంటెన్సిటీ. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇంటెన్సిటీ, ఎందుకంటే కరెంట్ దాని మీద ఆధారపడి ఉంటుంది, అందుకే కరెంట్ మనకు పెరిగింది చూడండి. I1 to I2 ఎంత గ్యాప్ ఉందో, I2 to I3 ఎంత గ్యాప్ ఉందో, దాన్ని బట్టి కరెంట్ కూడా ప్రపోర్షనల్గా ఇంక్రీజ్ అవుతుంది. అలా ప్రపోర్షనల్గా ఇంక్రీజ్ అయితే కనుక మనకు తెలుసు అది లీనియర్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఇక్కడ కూడా చూసాం, ఇంటెన్సిటీ పెంచే కొద్దీ కరెంట్ లీనియర్గా పెరుగుతుంది, స్ట్రైట్ లైన్ వచ్చేసరికి. ఈ స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్కి ఈ కర్వ్ నుంచి కూడా మనకు సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇది యాక్చువల్లీ ఈ స్ట్రైట్ లైన్ అనేది దీన్ని బట్టే మనం చెప్తున్నాం, ఓకేనా. సో ఇది ఎక్స్పెరిమెంటలీ వెరిఫైయబుల్, ప్రూవ్డ్, ఎక్స్పెరిమెంటలీ వచ్చిన రిజల్ట్ ఇది. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టాపింగ్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ అది కైనెటిక్ ఎనర్జీతో లింక్ అయి ఉందనేది అర్థమైపోయింది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్ దట్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద ప్లేట్ ఆన్ లైట్ బీయింగ్ ఇన్సిడెంట్. లైట్ ఇన్సిడెంట్ అయ్యే కొద్దీ బయటకు పడే పార్టికల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందనేది మనకి ఈ ఒక పొటెన్షియల్ మనం మెజర్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు, కానీ ఇంటెన్సిటీ మీద అవి ఆధారపడి లేదనేది తెలుస్తుంది. సో మన ఫస్ట్ ఐడియా ఏంటి, ఇంటెన్సిటీ పెంచితే ఎలక్ట్రాన్స్ అన్ని బయటపడతాయి, అంటే పార్టికల్స్ ఫాస్ట్గా బయటకు వస్తాయేమో అని అనుకుంటాం కదా, అది కాదు. క్లాసికలీ ఐడియా ఉంటుంది కానీ ఇక్కడ అది కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఏంటంటే ఇంటెన్సిటీ ఒక పర్టికులర్ వాల్యూ మనం ఫిక్స్ చేసుకుంటూ ఆ లైట్ని ఒక ఫ్రీక్వెన్సీ వేరీ చేస్తే ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ కదా. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ యూస్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజిబుల్ లైట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో కొన్ని మెటల్స్కి విజిబుల్ లైట్తో పనిచేస్తాయి. మ్యాక్సిమం దాదాపు సెవరల్ మెటల్స్ విల్ హ్యావ్ అల్ట్రావైలెట్ లైట్, నీడ్ అల్ట్రావైలెట్ లైట్ ఫర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, ఎందుకంటే వాటికి వర్క్ ఫంక్షన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది మెటల్కి. ఆ వర్క్ ఫంక్షన్ అనేది వాల్యూస్ ఏ రేంజ్లో ఉందో దాన్ని బట్టి మనకు ఏ లైట్ యూస్ చేస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏ మెటీరియల్కి జరుగుతుంది అనేది
వేరీ అవుతుంది అనమాట. సో ఒక విజిబుల్ లైట్లో కూడా ఫ్రీక్వెన్సీ వేరియేషన్ అంటే మనం జనరల్గా ఏమంటాము, విజిబుల్ లైట్లో ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా. వైలెట్ టు రెడ్ అనేది మనకు స్పెక్ట్రమ్ అంటాం. వైలెట్ అనేది మనకు హై ఫ్రీక్వెన్సీ లైట్, రెడ్ లైట్ అనేది లో ఫ్రీక్వెన్సీ. అంటే వేవ్ లెంత్లో రివర్స్ అవుతుంది. వేవ్ లెంత్లో రెడ్ అనేది హై వేవ్ లెంత్, వైలెట్ అనేది లో వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీలో మనకు వైలెట్ అనేది హై ఫ్రీక్వెన్సీ, రెడ్ అనేది లో ఫ్రీక్వెన్సీ. సో సమ్ మెటీరియల్స్ will have photoelectric effect even when ultraviolet light is or violet light is used. రెడ్ లైట్ యూస్ చేస్తే ఆ మెటీరియల్కి ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు, కానీ వైలెట్ లైట్ యూస్ చేస్తే జరుగుతుంది. ఎందుకంటే అది హైయర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి. వాటి వర్క్ ఫంక్షన్ కన్నా, అంటే వర్క్ ఫంక్షన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది కదా, ఎలక్ట్రాన్ని బయట తీసుకురావడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్నే వర్క్ ఫంక్షన్ అంటాం. ఒక పర్టికులర్ మెటీరియల్కి ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. అది కాపర్కి ఒకటి ఉంటుంది, జింక్కి వేరే వాల్యూ ఉంటుంది, అట్లా ఉంటుంది. మీ బుక్లో ఎన్సీఆర్టీ బుక్లో చూస్తే కూడా మీకు దానికి ఒక టేబుల్ ఉంటుంది కదా, వర్క్ ఫంక్షన్ ఫర్ డిఫరెంట్ మెటల్స్కి ఒక టేబుల్ ఉంటుంది. దాంట్లో చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. అంటే మీకు వాల్యూస్ అక్కర్లేదు. మీకు పీఓఐకి బిట్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు చూస్తే ఆ వాల్యూస్ ఇస్తారు మీకు, ఓకేనా. సో ఆ వాల్యూస్ మ్యానిపులేట్ చేసి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనం పీవీక్యూస్ చేసేటప్పుడు చూద్దాం అన్నమాట. కూడా ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ ఇంటెన్సిటీకి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ లైట్ యూస్ చేస్తే కనుక ఈ స్టాపింగ్ పొటెన్షియల్ అనేది వేరీ అయింది. అంటే ఫ్రీక్వెన్సీ పెంచే కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూ1 అని అనుకోండి, దీని ఫ్రీక్వెన్సీ న్యూ1 అంటాను ఈ లైట్కి. నెక్స్ట్ న్యూ2 అనేది హైయర్ ఫ్రీక్వెన్సీ, న్యూ3 అనేది ఇంకా హైయర్ ఫ్రీక్వెన్సీ. అంటే న్యూ3 గ్రేటర్ దెన్ న్యూ2 గ్రేటర్ దెన్ న్యూ1. ఈ 3 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్కి 3 డిఫరెంట్ స్టాపింగ్ పొటెన్షియల్స్ వచ్చాయన్నమాట. అంటే V03 గ్రేటర్ దెన్ V02 గ్రేటర్ దెన్ V01. అంటే ఇంకా మోర్ అండ్ మోర్ నెగటివ్, అంటే హైయర్ అండ్ హైయర్ స్టాపింగ్ పొటెన్షియల్ అవసరమైంది ఆ ఎలక్ట్రాన్స్ని స్టాప్ చేయడానికి. అర్థమైతే దానికి ఫ్రీక్వెన్సీ పెంచే కొద్దీ మనకు స్టాపింగ్ పొటెన్షియల్ పెరుగుతున్నాయంటే కనుక ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్గా స్టాపింగ్ పొటెన్షియల్తో లింక్ అయి ఉంది, ఫ్రీక్వెన్సీతో లింక్ అయి ఉంది. అందుకే వేగంగా రాగలిగే ఎలక్ట్రాన్స్ని కూడా మనం ఈజీగా హైయర్ పొటెన్షియల్ అప్లై చేసి ఆపాల్సి వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్ దీంట్లో నుంచి తెలుసుకోవచ్చు. ఏంటంటే ఈ స్టాపింగ్ పొటెన్షియల్ V0 అనుకోండి, ఎనర్జీలో ఎలా చెప్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఎలా చెప్తాం, ఒక చార్జ్డ్ పార్టికల్ విత్ చార్జ్ E, వెన్ అప్లై పొటెన్షియల్ V0 ఈస్ అప్లైడ్, ఏమవుతుంది అది EV0 ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ KE max అని చెప్పచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఈ పొటెన్షియల్తో లింక్ అయి ఉంటుంది. అయితే స్టాపింగ్ పొటెన్షియల్తో ఏ ఎలక్ట్రాన్స్ ఆగుతున్నాయో వాటికి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని తెలుసుకోవచ్చు మనం. సో ఈవెన్ ద మోస్ట్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ అంటాం అందుకే క్యాన్ బి స్టాప్డ్ యూజింగ్ అ పొటెన్షియల్ కాల్డ్ ది స్టాపింగ్ పొటెన్షియల్ ఇన్ దిస్ కేస్. సో 3 ఇంపార్టెంట్ ప్లాట్స్ మెయిన్ రిజల్ట్స్ ఫర్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ ప్లాట్స్ కనుక మీకు బాగా అర్థమైందంటే కనుక ఈజీగా యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో మనం బిఫోర్ వి గో ఇన్ టు దట్ ఈ వేరియేషన్స్ చూస్తామంటే వేరియేషన్ ఆఫ్ photoelectric current with the intensity of light, variation of photoelectric current with the collector plate potential for different intensities, then variation of stopping potential values with varying frequency based on the same plot. Similar plot x-axis లో చూస్తే మీకు డిఫరెంట్ పారామీటర్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ y-axisలో ఫోటోఎలక్ట్రిక్ కరెంట్ మేజర్గా ఉంది. కానీ ఇక్కడ వరకు ఫోటోఎలక్ట్రిక్ కరెంట్ వర్సెస్ స్టాపింగ్ పొటెన్షియల్ ప్లాట్ అయినా కూడా ఇందులో మనకు ఫ్రీక్వెన్సీ వేరీ అవ్వడం వల్ల స్టాపింగ్ పొటెన్షియల్స్ వేరీ అవుతాయని తెలుసుకున్నాము. సో వెరీ ఇంపార్టెంట్ దీస్ 3 ప్లాట్స్. ఈ ప్లాట్కి ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ అ బిట్, కొంచెం థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఫైనల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ థియరీ ఏంటంటే సింపుల్. క్లాసికల్ థియరీ వల్ల ఈ రిజల్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుందా అంటే అవ్వదు. ఫస్ట్ ఎందుకు అవ్వదు అంటే కనుక క్లాసికల్ థియరీలో మోర్ ఇంటెన్స్ లైట్ ఉంటే కనుక మనకు లైట్ ఇంటెన్సిటీ మీద ఈ కరెంట్ డిపెండ్ అవ్వడం అనేది ఓకే, కానీ ఫ్రీక్వెన్సీ ఎందుకు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉందనేది అర్థం కాదు. ఒక మినిమం ఫ్రీక్వెన్సీ ఉంటేనే ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుందని చెప్పాం కదా, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది. ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు ఉంది అనేది క్లాసికల్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. క్లాసికల్ అంటే ఏంటంటే మ్యాక్స్వెల్స్ థియరీ ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఉంది, అది ఒక క్లాసికల్ థియరీ. ఆ థియరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక ఒక పర్టికులర్ మెటీరియల్ మీద లైట్ తగులుతూ ఉంటే ఆ మెటీరియల్ యూనిఫామ్గా లైట్ని అబ్జర్వ్ చేసుకుంటూ లోపల వేవ్ ఫ్రంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక మెటల్ మీద తగిలితే ఆ ఎనర్జీ అబ్జర్ప్షన్ అది కంటిన్యూస్గా జరుగుతుంది. కాబట్టి కంటిన్యూస్గా మనకి దాంట్లో నుంచి మనకు
ఇమీడియట్గా చార్జెస్ ఏమైనా ఎజెక్ట్ అవ్వాలంటే ఆ ఎనర్జీని తీసుకొని అవి ఎజెక్ట్ అవ్వాలి. కానీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో అలా కాకుండా ఫ్రీక్వెన్సీ డిపెండెన్స్ వచ్చేస్తుంది. ఫ్రీక్వెన్సీ డిపెండ్ అవ్వడం వల్ల థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా లోవర్ ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తే ఎంత బ్రైట్ లైట్ అయినా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు. ఇది ఇంపార్టెంట్. చాలా బ్రైట్ లైట్ మీరు యూస్ చేస్తున్నారు కానీ ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటే కనుక ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరగదు. ఇది ఎందుకు ఎలా ఉందనేది క్లాసికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో వచ్చే మిగిలిన రిజల్ట్స్ కూడా, అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎందుకు ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉందనేది కూడా అర్థం కాదు. ఫ్రీక్వెన్సీ వేరీ చేసే కొద్దీ ఈ స్టాపింగ్ పొటెన్షియల్స్ వేరీ అవుతున్నాయంటే అర్థం ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్, అంటే ఎమిటెడ్ పార్టికల్స్ దాని మీద ఆధారపడి ఉన్నాయని అర్థమైంది కదా. అది కూడా క్లాసికలీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో క్లాసికల్ థియరీ ఆఫ్ వేవ్ థియరీ ఆఫ్ లైట్ మాత్రం యూజ్ చేసుకుని ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారా ఆ టైంలో. సో దీనికి వేరేదో థియరీ కావాలనేది అర్థమైంది రిజల్ట్స్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అక్కడ మనకు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని మ్యాక్స్ ప్లాంక్స్ క్వాంటమ్ ఐడియాస్ని యూజ్ చేసి, అంటే ఆల్రెడీ మ్యాక్స్ ప్లాంక్ ఆయన ప్లాంక్ థియరీ ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్ ఇచ్చారు కదా, దాంట్లో ఆయన ఎనర్జీ ఆఫ్ ద బ్లాక్ బాడీ ఈజ్ క్వాంటైజ్డ్ అని ఇచ్చారు ఒక కాన్సెప్ట్. దాన్ని రాడికలీ మోడిఫై చేసి ఐన్స్టైన్ లైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వాంటైజ్డ్ అన్నారు. ఎందుకంటే లైట్ ఆల్సో ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అయితే లైటే క్వాంటైజ్డ్ అయి ఉంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ వరకే క్వాంటైజేషన్ ఉందని మ్యాక్స్ ప్లాంక్ మనకు ఐడియా ఇచ్చారు. ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్తో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు, అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ జరిగేటప్పుడు అవి క్వాంటా ఆఫ్ రేడియేషన్ ఎమిట్ చేస్తాయి, క్వాంటా ఆఫ్ రేడియేషన్ అబ్జార్బ్ చేస్తాయి. డిస్క్రీట్ ప్యాకెట్స్లోనే అవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి ఎనర్జీని అని మ్యాక్స్ ప్లాంక్ ఐడియా. కానీ ఇక్కడ ఐన్స్టైన్ దాన్ని రాడికల్గా మాడిఫై చేసి రేడియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వాంటైజ్డ్, ఎక్స్చేంజ్ వరకే కాదు రేడియేషన్ ఆల్రెడీ ఈజ్ క్వాంటైజ్డ్ అని చెప్పి ఒక ఫండమెంటలీ న్యూ కాన్సెప్ట్ ఇచ్చారు. అది ఫోటాన్ థియరీ ఆఫ్ లైట్. ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి ఆయన ఇచ్చిన థియరీ అది ఫోటాన్ థియరీ ఆఫ్ లైట్. అంటే ఏంటంటే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే లైట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫోటాన్. ద ఫోటాన్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్ c. ఫోటాన్ హ్యాస్ ఎనర్జీ h nu. ఇంపార్టెంట్. ఫోటాన్ హ్యాస్ ఎనర్జీ h nu. h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఆల్రెడీ మ్యాక్స్ ప్లాంక్ బ్లాక్ బాడీ రేడియేషన్లో డెరైవ్ చేశారు ఈ కాన్స్టెంట్ని. ఈ వాల్యూ తెలుసు. ఆ కాన్స్టెంట్ ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అనేది ఐన్స్టైన్ చెప్పారు మనకు. ఫ్రీక్వెన్సీతో కానీ డిపెండ్ అయి ఉంది ఎనర్జీ అనేది డైరెక్ట్గా. వేవ్ లెంత్ టర్మ్స్లో రాయాలంటే దీన్ని hc/λ అని రాయాలి. అయితే వేవ్ లెంత్ ఎనర్జీ ఇన్వర్స్లీ రిలేటెడ్, ఫ్రీక్వెన్సీ ఎనర్జీ డైరెక్ట్లీ రిలేటెడ్ అనేది ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఆయన ఇచ్చిన ఫోటాన్ థియరీ ఆఫ్ లైట్ నుంచి మనకు అర్థమైంది. ఈ ఫోటాన్కి ఎనర్జీయే కాదు మొమెంటం కూడా ఉంటుంది. అదేంటంటే p = E/c, అంటే h nu/c అని రాయొచ్చు. h nu/c ఇది ఫోటాన్ మొమెంటం. ఓకేనా. సో ఒక కొల్యూషన్ బిట్వీన్ పార్టికల్ అండ్ ఫోటాన్ జరిగిందంటే కనుక టూ బాల్స్ మన క్లాసికల్ మెకానిక్స్లో మనకు కొల్యూషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చేసేటప్పుడు ఎనర్జీ కన్సర్వేషన్, మొమెంటం కన్సర్వేషన్ చదువుతాం కదా. అలాగే ఇక్కడ కూడా ఫోటాన్ అనేది ఎలక్ట్రాన్తో కొలైడ్ అయ్యేటప్పటికి ఫోటాన్ కూడా ఒక పార్టికల్ కింద బిహేవ్ చేయడం వల్ల అది బాల్స్ కొలైడ్ అవ్వడం వల్ల మనకు ఎనర్జీ అండ్ మొమెంటం బోత్ ఆర్ కన్జర్వ్డ్ ఇన్ దిస్ కేస్ అనేది తెలుస్తుంది. ఎనర్జీ అండ్ మొమెంటం బోత్ ఆర్ కన్జర్వ్డ్. కానీ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆర్ నాట్ కన్సర్వ్డ్. ఫోటాన్ నంబర్ కన్సర్వేషన్ కాదు, కానీ ఎనర్జీ మొమెంటం రెండు కన్సర్వ్ అవుతాయి. ఈ బిట్స్లో వస్తాయి ఈ క్వశ్చన్, అందుకని చెప్తున్నా మళ్ళీ ఎనర్జీ మొమెంటం రెండు కన్సర్వ్ అవుతాయి వెన్ ఎలక్ట్రాన్ అండ్ ఫోటాన్ ఇంటరాక్ట్స్. కానీ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ కన్సర్వేషన్ ఉండదు. అది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ థియరీ. ఫోటాన్ స్పీడ్ లైట్ స్పీడ్ ఉంటుంది c. అందుకని ఇక్కడ c ఇన్వాల్వ్ అయి ఉంది. న్యూ ఇన్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ ప్రొపోర్షనల్, వేవ్ లెంత్, ఇవి ఫండమెంటల్ ఐడియాస్. సో ఐన్స్టైన్ అలా ఏం చెప్పారైతే ఐన్స్టైన్ థియరీ ఏంటి, యాక్చువల్ థియరీ ఏంటంటే అది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఐన్స్టైన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మనకి థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ మనకి ఈ ఈక్వేషన్ ఉంది ఆల్రెడీ కదా. ఇప్పుడు ఐన్స్టైన్ ఏం చెప్పారంటే కనుక ద లైట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫోటాన్స్, కానీ దీస్ ఫోటాన్స్ ఆర్ నథింగ్ బట్ డిస్క్రీట్ బండిల్స్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. అంటే ఫోటాన్స్ అనేవి ఏంటంటే లైట్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ, చిన్న బండిల్స్ ఆఫ్ ఎనర్జీ ఆ లైట్లో ఉన్నట్టు అవి ఫోటాన్స్ అంటున్నాం మనం. ఒక ఫోటాన్ అనేది ఒక పర్టికులర్ ఎనర్జీ వాల్యూతో ఉంటుంది. ఆ ఒక ఫోటాన్ అనేది పర్టికులర్ ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అయ్యి, అంటే మెటల్ సర్ఫేస్లో ఉన్న ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అయ్యి, సింగిల్ ఫోటాన్ ఇంటరాక్ట్స్ విత్ సింగిల్ ఎలక్ట్రాన్.
ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకు క్లాసికల్ ఈ ఐడియా లేదు. లైట్ మీద పడుతుంది, మొత్తం లైట్ మెటల్ సర్ఫేస్ అబ్జర్వ్ చేసుకుంటే ఎన్నో పార్టికల్స్ ఆ ఎనర్జీ బట్టి బయటకు వస్తాయని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఒక ఫోటాన్ ఒక ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది సెపరేట్గా, ఇండివిజువల్గా అనేది ఇంపార్టెంట్ ఐడియా ఇక్కడ ఐన్స్టైన్స్ ఇందులో. ఇప్పుడు దీన్ని బట్టే మనం మొత్తం ఈక్వేషన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ రాసేసి డిస్కషన్ చేయాలి. అందుకని చెప్తున్నా ఇక్కడ ఈ V0 = KE max అన్నాం కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయి కదా, వాటికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. ఆ కైనెటిక్ ఎనర్జీకి ఫస్ట్ ఐన్స్టైన్ ఈక్వేషన్ ఇచ్చారు. అది ఏంటంటే ఈ KE max అనేది ఇన్కమింగ్ ఫోటాన్కి ఒక పర్టికులర్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ hν అనుకోండి. ఇక్కడ ఈ న్యూ అనేది μ0 అనే థ్రెషోల్డ్ వాల్యూ ఉంటుంది కదా, పర్టికులర్ మెటీరియల్కి ఒక థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్పాను కదా, అంటే దానికన్నా ఇది ఎక్కువ ఉండాలి. అప్పుడు ఈ ఎనర్జీ అనేది hν అనేది hν0 కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ hν0 అనేదే మనకు వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ అని చెప్పాను ఇందాక. అంటే ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అదేంటంటే ఆ మెటల్ నుంచి ఎలక్ట్రాన్ని బయటికి తీసుకురావడానికి, ఎలక్ట్రాన్ని ఎలా బయటికి తీసుకురావడానికి ఎనర్జీ అవసరం ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది మెటల్లో బైండ్ అయి ఉంటుంది, ఆ బైండింగ్ ఎనర్జీతో సంబంధించి ఉంటుంది ఈ వర్క్ ఫంక్షన్ అనేది. సో ఈ వర్క్ ఫంక్షన్ అనేది ఈ hν hν0 ఉంటేనే మనకు అయితే ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. అయితే మన లైట్ ఇంటెన్సిటీ ఇంపార్టెంట్ కాదు, లైట్ ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్. న్యూ పెరిగే కొద్దీ లైట్ ఎనర్జీ పెరుగుతున్నట్టు, అంటే ఫోటాన్ ఎనర్జీ పెరుగుతున్నట్టు, దానివల్ల మనకు ఒక్కొక్క ఫోటాన్కి ఎనర్జీ పెరగడం వల్ల మనకు ఎలక్ట్రాన్స్ని బయటికి తీసుకురావడానికి యూజ్ అవుతుంది. అందుకనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉన్నది తెలిసిపోయింది ఈ ఈక్వేషన్ వల్ల. సో దీన్ని బట్టి ఐన్స్టైన్ ఏమన్నారు, ఒక ఫోటాన్ ఇన్కమింగ్ ఫోటాన్కి hν అనే ఎనర్జీ ఉంది, న్యూ μ0 ఉంది. అలా అయితే ఆ ఫోటాన్ అనేది ఎలక్ట్రాన్కి ఆ ఎనర్జీ ఇస్తుంది, ఈ ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. జస్ట్ ఎగ్జాక్ట్లీ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే కనుక ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది, కానీ మూవ్ అవ్వడానికి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండదు. కానీ ఇన్కమింగ్ ఫోటాన్ ఎనర్జీ కనుక μ0 ఉంటే ఎక్సెస్ ఎనర్జీ ఉన్నట్టే కదా. అయితే hν hν0 కాబట్టి కొద్దిగా ఎక్సెస్ ఎనర్జీ ఉంటే కనుక దాన్ని ఆ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ కింద యూజ్ చేసుకుంటూ బయటకు వస్తుంది. కానీ బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ అన్నిటికీ ఒకే ఎనర్జీ ఉంటుంది. ఎందుకని, కొన్ని ఎలక్ట్రాన్స్ సర్ఫేస్ మీద ఉంటాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ లోపల ఉంటాయి. లోపల ఉండే ఎలక్ట్రాన్స్ బయటకు రావడానికి కొల్యూషన్స్ జరుగుతాయి మెటీరియల్లో. ఎలక్ట్రాన్ ఎనర్జీ లూజ్ అవుతుంది, హీట్ కింద లూజ్ అవుతుంది, కొల్యూషన్స్ వల్ల ఇవన్నీ ఉండడం వల్ల మనకు బయట ఉండే ఎలక్ట్రాన్స్ డైరెక్ట్గా బయటకు వస్తాయి. సర్ఫేస్లో ఉండే ఎలక్ట్రాన్స్, లోపల ఉండే ఎలక్ట్రాన్స్ కొల్యూషన్స్ వల్ల కొన్ని ఎనర్జీ లూజ్ అయ్యి బయటకు వస్తాయి. అందుకని ఇక్కడ KE max అని రాస్తాం. ఏ ఒక ఎలక్ట్రాన్కి మ్యాక్సిమం కెనెటిక్ ఎనర్జీ ఉందో వాటికి ప్యూర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ మైనస్ వర్క్ ఫంక్షన్ ఉంటుంది. సో hν -φ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఇది ఐన్స్టైన్స్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ మనం చెప్పొచ్చు. KE max = hν - φ. KE max = ఈ ఒక్క ఈక్వేషన్ మీకు అర్థమైందంటే ఆల్రెడీ ఇది తెలుసు కాబట్టి మీకు మొత్తం ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఉన్న అన్ని బిట్స్ చేయొచ్చు. ఈ రెండు ఈక్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసాం ఆల్రెడీ ప్లాట్లో, ఈ పొటెన్షియల్ అనేది స్టాపింగ్ పొటెన్షియల్ అనేది మనకు కైనెటిక్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంది. క్లియర్గా తెలిసిపోయింది అది కైనెటిక్ ఎనర్జీ స్టాపింగ్ పొటెన్షియల్ రిలేటెడ్. సో దానికి ఒక ఈక్వేషన్ ఇచ్చాం ఆల్రెడీ. ఇక్కడ ఐన్స్టైన్ ఫోటోఎలక్ట్రిక్ థియరీ ఇవ్వడం వల్ల మనకు KE max = hν - φ0. ఈ φ0 అనేది మళ్ళీ ఇక్కడ మనం hν0 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక KE maxకి దీని నుంచి మాడిఫై చేసిన ఈక్వేషన్ ఒకటి, ఇది ఏం స్పెషల్ ఈక్వేషన్ ఏం కాదు, న్యూ మైనస్ μ0. అలాగే ఇక్కడ EV0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక EV0 = hν μ0. ఇది తెలిస్తే చాలు, మీకు అన్నీ తెలిసినట్టే. మీకు దాదాపు ఇది కూడా అక్కర్లేదు, ఈ వర్క్ ఫంక్షన్ వేస్తారు డైరెక్ట్గా మోస్ట్ PYQsలో. ఆ ఒక ఈక్వేషన్ ఉంటే కూడా మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఫైనల్గా బిఫోర్ వి డూ ద PYQs మనకు ఫైనల్ ఈక్వేషన్ ఒకటి ఇక్కడ రాసేస్తాను, చూసుకోండి. అది ఇంపార్టెంట్ అన్నమాట. అది ఒక్కటి తెలిస్తే కూడా చాలు మీకు. అదేంటంటే EV0 = hν - φ. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటే కనుక ఇది ఒక్కటి చెప్తే చాలు మీకు. ఈ ఒక కాన్సెప్ట్ అర్థమైందంటే ఈ ప్లాట్స్ నేను ఆల్రెడీ చెప్పినట్టు 3 ప్లాట్స్ కాన్సెప్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. ఆ 3 ప్లాట్స్ అర్థమైతే కనుక మనకి క్లియర్గా తెలుసు. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ అనేది y యాక్సిస్లో మీరు ప్లాట్ చేస్తే కనుక, x యాక్సిస్లో మీరు ఫ్రీక్వెన్సీ ప్లాట్ చేస్తే కనుక మీకు ఇది y = mx + c అనే ఈక్వేషన్ లా ఉంది చూడడానికి కదా.
సపోజ్ ఇక్కడ వై V0 వై అంటే కనుక ఈ డివైడ్ చేస్తారు కదా, అప్పుడు ఏం రాస్తారు, V0 ఈజ్ ఈక్వల్ టు HE అంటే H/E న్యూ మైనస్ 5/E అని రాస్తారు కదా. ఇప్పుడు V0 మనకు y యాక్సిస్ లో ప్లాట్ చేస్తాం కనుక y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ e, m అనేది స్లోప్, m ఈజ్ ఈక్వల్ టు H/E. బేసిక్ సింపుల్ మ్యాథమెటిక్స్ ఇది కదా. ఇక్కడ c అనేది y ఇంటర్సెప్ట్, అది వర్క్ ఫంక్షన్ ఓవర్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వస్తుంది, అది నెగిటివ్ ఇంటర్సెప్ట్ వస్తుంది మైనస్ రావడం వల్ల. అంతేగాని స్లోప్ అనేది H/E. అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్కి ఫ్రీక్వెన్సీకి వేరియేషన్ స్టడీ చేస్తే కనుక, అంటే బై వేరింగ్ ఫ్రీక్వెన్సీ స్టాపింగ్ పొటెన్షియల్ ఎలా వేరీ అయిందని ఇక్కడ స్టడీ చేసాం కదా, ఇలా స్టడీ చేస్తే కనుక వాటిని వాల్యూస్ తీసుకుంటూ ఈ ప్లాట్ చేయొచ్చు, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ ఇక్కడ వచ్చింది. ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారంటే కనుక ఐన్స్టైన్ థియరీ ప్రపోజ్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్రూవ్ చేయడానికి రాబర్ట్ మిల్లికన్ అనే సైంటిస్టు, అమెరికన్ సైంటిస్టు, ముల్లికన్ అని ప్రొనౌన్స్ చేస్తాం, రాబర్ట్ ముల్లికన్, ఆయన చేశారు ఇది ఈ ఎక్స్పెరిమెంట్. డిస్ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు, ఎందుకంటే ఫోటాన్ థియరీ మీద అప్పుడు అంత నమ్మకం లేదు ఎవరికి, ఇది కరెక్ట్గా ఉంటుందో తెలియదు. ప్లాంక్ ఇచ్చారు, వెంటనే ఐన్స్టైన్ కూడా లైట్ కూడా ఇలాగే ఉంటుందని చెప్పేశారు కదా, ఇది కరెక్టా కాదా అనే కన్ఫ్యూషన్లో డిస్ప్రూవ్ చేయడానికి రాబర్ట్ మిల్లికన్ ఈ ఎక్స్పెరిమెంట్స్ని ట్రై చేశారు. కానీ ఆయన కూడా టు హిస్ ఓన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు మనం, ఏంటంటే ఐన్స్టైన్స్ ఫోటాన్ థియరీ ప్రూవ్ అయింది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆయన ఇచ్చిన ఈక్వేషన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఎందుకంటే స్ట్రైట్ లైన్స్ ఒక మెటల్కి ప్లాట్ చేస్తే కనుక స్ట్రైట్ లైన్ వచ్చింది. అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేదాకా మనకు స్టాపింగ్ పొటెన్షియల్ 0 ఉంటుంది. తర్వాత చూస్తే మనకు ఇక్కడ క్లియర్గా థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ దాటితే కనుక ఇమీడియట్గా మనకు స్టాపింగ్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ స్టాపింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది. సో ఫర్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ న్యూ గ్రేటర్ దెన్ న్యూ నాట్, అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అన్నిటికీ మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటే కనుక మనకు 0 స్టాపింగ్ పొటెన్షియల్ ఉంటుంది. అర్థమేంటి, స్టాపింగ్ పొటెన్షియల్ అక్కర్లేదు, ఎందుకంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఆల్రెడీ తక్కువే ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ అలాగే ఇంకో మెటల్ తీసుకుంటే కూడా దానికి వేరే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాన్ని న్యూ నాట్ ప్రైమ్ అని రాసాం ఇక్కడ. దానికి కూడా అంతే, ఆ న్యూ నాట్ ప్రైమ్ రీచ్ అయ్యేదాకా మనకు ఫ్రీక్వెన్సీ ఎంత పెంచినా మనకు స్టాపింగ్ పొటెన్షియల్ అనేది అవసరం లేదు. తర్వాత ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్ వస్తుంది. ఈ y = mx + e, ఇక్కడ దీనికి స్లోప్ మాత్రం మెజర్ చేస్తే, ఇక్కడ మనకి ఇక్కడ స్లోప్ మెజర్ చేస్తే కనుక H/E వస్తుంది. దీన్ని బట్టి మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ క్యాల్కులేట్ చేయొచ్చు. రాబర్ట్ మిల్లికన్ ఆయన ఎక్స్పెరిమెంట్లో ఆ ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ క్యాల్కులేట్ చేసి అది దాదాపు మ్యాక్స్ ప్లాంక్ బ్లాక్ బాడీ ప్రాబ్లంలో ఏ వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూకి దాదాపు ఈక్వల్గా ఉంది ఎక్స్పెరిమెంటలీ కన్ఫర్మ్ చేశారు. అది చేయడం వల్ల మనకు క్వాంటమ్ థియరీ కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్ అయింది. క్వాంటమ్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్కి, క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్కి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్ రాబర్ట్ మిల్లికన్ చేసిన ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే థియరీ ఇచ్చారు ఐన్స్టైన్, కానీ ఎక్స్పెరిమెంట్లీ వెరిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది జరగడం వల్ల ఇక్కడ మనకు క్లియర్గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సక్సెస్ఫుల్ ఇదయింది. సో ఆఫ్ కోర్స్ మనకు ఆల్రెడీ హర్ట్స్ దీన్ని డిస్కవరీ చేశారని చూసాము, కానీ నోబెల్ ప్రైజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్కి థియరీ ఇవ్వడం వల్ల వచ్చింది. రాబర్ట్ మిల్లికన్కి ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఆయన కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఐ థింక్ 1923లో మిల్లికన్కి కూడా దీనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ థియరీకి ఎక్స్పెరిమెంటల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి డిఫరెంట్ మెటల్స్తో ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన, అన్నిటికీ స్ట్రైట్ లైన్ ప్లాట్ చేశారు. అందరి నుంచి ప్లాంక్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తే పర్ఫెక్ట్గా ఆల్రెడీ ప్లాంక్ థియరీలో బ్లాక్ బాడీ రేడియేషన్లో ఎంత వాల్యూ ఇచ్చారో దానికి దాదాపు దగ్గరగా వచ్చింది కాబట్టి కన్ఫర్మ్ అయింది ఇది ఎక్స్పెరిమెంటలీ ఫోటో ఎలక్ట్రిక్. ఇప్పుడు దీని మీద చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సింపుల్ బట్ కాన్సెప్చువల్లీ సౌండ్ PYQs కొన్ని డిస్కస్ చేస్తే మనకు కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ PYQsని డిస్కస్ చేద్దాం దీని మీద. ఓకే, ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద PYQs డిస్కస్ చేద్దాం. మీ స్క్రీన్లో ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, వరుసగా చూస్తూ ఉండండి. నేను సాల్వ్ చేసి చూపిస్తాను ఎలా ఎంత ఈ సింపుల్ అనేది తెలుస్తుంది. లెట్ us go to first problem. Which of the following options represents the variation of photoelectric current with the property of light shown on the x-axis? దీని కనుక మీరు చూస్తే ఈజీ ప్లాట్స్ మీద బేస్ చేసిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ ప్లాట్ చూస్తే y యాక్సిస్లో మనకు అన్నిట్లో కూడా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ.
ఫోటో కరెంట్ వేరియేషన్ అని ఇచ్చారు. సో వై యాక్సిస్లో సేమ్ క్వాంటిటీ ప్లాట్ చేశారు 4 ప్లాట్స్లో కూడా. ఎక్స్ యాక్సిస్లో ప్రాపర్టీ ఆఫ్ లైట్ షోన్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చేసారు, ఎందుకంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ని ప్లాట్ చేయడానికి అవుతుందని వాళ్ళు అలా ఇచ్చారు. మనం ఫస్ట్ 2 ప్లాట్స్లో చూస్తే ఎక్స్ యాక్సిస్లో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉంది, నెక్స్ట్ 2 ప్లాట్స్లో చూస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఉంది. అందుకని క్వశ్చన్లో జనరల్గా ఇచ్చారు, కానీ వై యాక్సిస్లో మాత్రం సేమ్ క్వాంటిటీ ప్లాట్ చేశారు, అదేంటంటే ఫోటో కరెంట్. ఫస్ట్ ప్లాట్ చూడండి, ఫోటో కరెంట్ వర్సెస్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ స్ట్రైట్ లైన్ ఉంది. అది ఆరిజిన్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇంటెన్సిటీ 0 ఉన్నప్పుడు కరెంట్ కూడా 0, ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ లీనియర్ రిలేషన్షిప్ ఉంది. అది ఫస్ట్ ప్లాట్. సెకండ్ ప్లాట్ చూడండి, ఇంటెన్సిటీ వేరీ అవుతుంది కానీ కరెంట్ వేరీ అవ్వట్లేదు, స్ట్రైట్ హరిజాంటల్ లైన్ ఇచ్చారు, కరెంట్ పెరగట్లేదని తెలుస్తుంది అందులో నుంచి మనకు. అది కరెక్ట్ అంటే కాదు ఆబ్వియస్లీ. మనం ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో నేను 3 ఇంపార్టెంట్ ప్లాట్స్ చెప్పాను, మొత్తమే 4 ప్లాట్స్ డిస్కస్ చేశాము, అందులో 3 ఇంపార్టెంట్ ప్లాట్స్ చెప్పాను నేను. అందులో ఫస్ట్ ప్లాట్ ఏంటంటే స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్, లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫోటో కరెంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో స్ట్రైట్గా మనకు తెలుసు చాయిస్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఎందుకు చాయిస్ బి రాంగ్ అనేది చెప్పడానికి బి చెప్తున్నాను. మనకు కరెంట్ ఫ్లాట్గా ఉందంటే అర్థం ఏంటి, ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ కరెంట్ పెరగట్లేదని. అది కాదు, ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంటెన్సిటీ పెరిగితే పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెరుగుతాయి కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి కాబట్టి కరెంటే పెరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. సరే, సి ఎందుకు రాంగ్? ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మనకు కరెంట్ పెరుగుతుందా? పెరగదు. మనం చూసాం కూడా, ఫ్రీక్వెన్సీ వేరీ చేస్తే కనుక మనకు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ చేంజ్ అవుతుంది, స్టాపింగ్ పొటెన్షియల్ చేంజ్ అవుతుంది, కానీ కరెంట్ ఇంప్రూవ్ అవ్వదు. ఫ్రీక్వెన్సీ వేరీ చేస్తే కరెంట్ ఇంప్రూవ్ అవ్వదు, ఇంటెన్సిటీ వేరీ చేస్తేనే కరెంట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ మీద అది ఆధారపడి ఉండదు. అది లీనియర్ రిలేషన్షిప్ సిలో కూడా ఇచ్చారు, కానీ అది కరెక్ట్ లీనియర్ రిలేషన్షిప్ కాదు. ఏలో ఇచ్చిన లీనియర్ రిలేషన్షిప్ కరెక్ట్. డీలో చూస్తే మళ్ళీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మనకు కరెంట్ పెరుగుతుంది అనేటే చూపిస్తున్నారు అది కూడా, కానీ అది డైరెక్ట్ లీనియర్ చూపించకుండా ఈ లాస్ట్ కర్వ్ గీసాం కదా, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ దాకా ఫ్లాట్ ఉండి మళ్ళీ పెరిగాడు, అది ఇచ్చారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే వై యాక్సిస్లో మన కర్వ్లో స్టాపింగ్ పొటెన్షియల్ ఉంది, ఇక్కడేమో వాళ్ళు ఫోటో కరెంట్ అన్నారు, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అన్నారు. సో మనకు ఆల్రెడీ ఈ ఉన్న ప్లాట్స్ 3 ఉన్నాయి, 4 ఉన్నాయి అనుకోండి. 4 ప్లాట్స్లో మనకు డిఫరెంట్ ఎక్స్ అండ్ వై కాంబినేషన్స్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు ఈ బిట్టు. కానీ అక్కడ చూస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ ఏ. ఇది ఎప్పుడు వచ్చిందంటే పీవైక్యూలో నీట్ 2025లో ఫ్రెష్ క్వశ్చన్ ఇది, నీట్ 2025లో ఇది అడిగారు. లెట్ us now go to నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పీవైక్యూ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీ స్క్రీన్లో వస్తుంది, చదవండి. If phi is the work function of a photosensitive material in electron volts, అంటే EV అని ఇచ్చారు, in EV, and light of wavelength lambda is equal to hc over E అని ఇచ్చారు meter, is incident on it with energy above its threshold value at an instant, then the maximum kinetic energy of the photoelectron ejected by it at that instant is అని చెప్పేసి మనకు చాయిసెస్ ఇచ్చారు ABCD. ఇది ఎలా చెప్తాం మనం? ఒక ఫోటో సెన్సిటివ్ మెటీరియల్కి లాంబ్డా ఇచ్చేసారు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్సి ప్రాబ్లం 2 ఇది ఓవర్ ఈ అని ఇచ్చారు. కైనెటిక్ ఎనర్జీ అడుగుతున్నారు, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అడుగుతున్నారు. మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది, కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ 5. ఇది బేసిక్ ఈక్వేషన్ మనకు తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, క్వశ్చన్ అడిగారు కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడిగారు అట్ అన్ ఇన్స్టెంట్. ఇక్కడ లాంబ్డా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి ఓవర్ ఈ అని ఇచ్చారు. టేక్ హెచ్ఎస్ ప్లాంక్స్ కాన్స్టెంట్, సిఎస్ స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ ఈఎస్ ఎలక్ట్రాన్ ఛార్జ్ అని ఇచ్చేసారు క్వశ్చన్లోనే. సో ఆబ్వియస్లీ ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయాలి. కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఓవర్ హెచ్ న్యూని హెచ్సి ఓవర్ లాంబ్డా అని రాయొచ్చు -5. ఇక్కడ లాంబ్డాకి బదులు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అంతే ఈజీ. సో హెచ్సి ఓవర్ హెచ్సి over E. HC will get cancelled, E over goes to the numerator, so already -5 ఇక్కడ ఉంది. So it is E -5. ఇది KE max is equal to, మనకు ఇచ్చిన చాయిసెస్లో చూస్తే కరెక్ట్ చాయిస్ ఇస్ C, ఆప్షన్ C, E -5 ఇచ్చారు కదా, దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా నీట్ 2024లో వచ్చిన ఒక PYQ re-examination of NEET 2024లో వచ్చిన క్వశ్చన్. Let us move to the next one now. Problem 3 మీ స్క్రీన్లో వస్తుంది. Let us read it. If c is the velocity of light in free space,
ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫోటాన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ అని చెప్పేసి మనకు 5 స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. స్టేట్మెంట్స్ ఇచ్చేసి వీటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది స్టాండర్డ్ క్వశ్చన్స్ నీటిలో వస్తాయి మనకు. వీటికి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటేనే ఆన్సర్ చేయడానికి అవుతుంది. మీకు కనుక కాన్సెప్చువల్ డౌట్స్ ఉంటే ఇది ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే మల్టిపుల్ కాంబినేషన్స్లో ఏది కరెక్ట్ అని అడిగేస్తారు. అందులో పర్ఫెక్ట్గా మనకు ప్రతి స్టేట్మెంట్లో రాంగ్ ఏది కరెక్ట్ ఏదని కరెక్ట్గా తెలుసుకోకపోతే కనుక ఇది మీరు హ్యాండిల్ చేయలేరు. సో దట్స్ వై ఐ ఫోకస్, ఐ పుట్ స్ట్రెస్, ఐ ఇన్సిస్ట్ దట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు 5 స్టేట్మెంట్స్ ఏంటి అది మాత్రం చదువుదాం. వీ విల్ రూల్ అవుట్ ద రాంగ్ వన్స్ ఈజీలీ దెన్, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ది ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఈస్ E ఈజ్ ఈక్వల్ టు hν అని ఇచ్చారు. అది కరెక్ట్. ఐన్స్టైన్ థియరీలో ఫస్ట్ స్టేట్మెంట్ అది. ఎనర్జీ, ఫోటాన్ ఎనర్జీ, లైట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫోటాన్స్ అని చెప్పారు. దాంట్లో ఈచ్ ఫోటాన్ హ్యాస్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు hν అన్నారు. సో అది ఉంది. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ c, వెలాసిటీ ఆఫ్ ఫోటాన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు c therefore, ఎందుకంటే లైట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫోటాన్స్ కాబట్టి మనకు అక్కడ వెలాసిటీ ఆఫ్ ఫోటాన్ ఆల్సో ఈ c. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయితే. ద మొమెంటమ్ ఆఫ్ ద ఫోటాన్ ఈజ్ p ఈజ్ ఈక్వల్ టు hν ఓవర్ c. ఫోటాన్కి ఎనర్జీ ఉంటుంది, మొమెంటం కూడా ఉంటుంది, అందుకని అది పార్టికల్ లాగా బిహేవ్ చేస్తుంది. దానికి ఎనర్జీ మాత్రమే కాదు, అది మొమెంటం కూడా ఉంటుంది. కానీ మళ్ళీ ఫ్రీక్వెన్సీతో లింక్ అయి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అనేది వేవ్ ప్రాపర్టీ. సో వేవ్ పార్టికల్ డువాలిటీ క్లియర్గా ఫోటాన్ థియరీలో మనకు కనిపిస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్, ఇన్ అ ఫోటాన్ ఎలక్ట్రాన్ కొల్యూషన్ బోత్ టోటల్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఆర్ కన్జర్వ్డ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఇది. ఫోటాన్ ఎలక్ట్రాన్ కొల్యూషన్లో టోటల్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఆర్ కన్జర్వ్డ్. ఎందుకంటే మనకు కాంప్టన్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. కాంప్టన్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే కాంప్టన్ ఇదే వెరిఫై చేశారు. ఇలాంటి పొల్యూషన్లు జరిగేటప్పుడు ఎనర్జీ లాస్ అవుతుందా, కన్సర్వ్ అవుతుందా అనేది మొమెంటం ఎనర్జీ బోత్ ఆర్ కన్సర్వ్డ్ అని కాంప్టన్ ఎఫెక్ట్ ద్వారా మనం ప్రూవ్ చేయడానికి అవుతుంది. సో ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. 5th స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూడండి. ఫోటాన్ పొసెసెస్ పాజిటివ్ చార్జ్ అన్నారు. అది కాదు. ఫోటాన్స్ అనేవి నో చార్జ్, దే హ్యావ్, అవి మాస్లెస్, చార్జ్లెస్, అవి నెగటివ్ పాజిటివ్ చార్జ్ అనేది ఫోటాన్లకి ఉండవు. ఫోటాన్ అనేది న్యూట్రల్ పార్టికల్స్ విత్ ఎనర్జీ అండ్ మొమెంటం బట్ నో మాస్ ఆల్సో. సో 5th స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఇచ్చిన చాయిసెస్లో చూస్తే A 1 and 2 బోత్ ఆర్ రైట్ అని ఇచ్చారు. B 1 2 3 4 ఓన్లీ అని ఇచ్చారు. C 1 3 4 అని ఇచ్చారు. 4 1 2 3 1 2 4 5 అని ఇచ్చారు. మనకు క్లియర్గా తెలుసు ఫస్ట్ 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 5th రాంగ్ కాబట్టి మనం B చాయిస్ కరెక్ట్ చాయిస్ని సెలెక్ట్ చేయాలి ఆ క్వశ్చన్కి. సో దట్ ఈస్ B 1 2 3 and 4 ఓన్లీ. ఇవే 4 కరెక్ట్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్కి దిస్ ఇస్ ది ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్. ఇది కూడా నీట్ 2024లో వచ్చిన ఒక PYQ ఇది. ఇప్పుడు నెక్స్ట్ 4th ప్రాబ్లం, నీట్ 2023 మణిపూర్, దీంట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇదేంటంటే ద మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉండదు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్లో చూస్తే వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటీరియల్, ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్, వేవ్ లెంత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్ అడిగేశారు. మనకు తెలుసు వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్లో కదా. సో 4th క్వశ్చన్లో చూస్తే రూల్ అవుట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఫంక్షన్ డిపెండెన్సీ ఉంది, సో అది ఆన్సర్ కాదు. ఎందుకంటే అక్కడ క్వశ్చన్లో ఇండిపెండెంట్ అని అడిగారు. చూడండి, ఇండిపెండెంట్ ఆఫ్ అని అడిగారు, అందుకని ఇది డిపెండెన్సీ ఉంది కాబట్టి అది కాదు. నెక్స్ట్ ఇంటెన్సిటీ, ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కడ రాలేదు, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది, న్యూ. థర్డ్ చాయిస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ సో డిపెండెంట్ ఉంది. కైనెటిక్ ఎనర్జీ డిపెండ్ ఆన్ ఫ్రీక్వెన్సీ, కైనెటిక్ ఎనర్జీ డిపెండ్ ఆన్ వర్క్ ఫంక్షన్. 4th చాయిస్ కైనెటిక్ ఎనర్జీ డిపెండ్ ఆన్ వేవ్ లెంత్, అది కూడా ఉంది ఇక్కడ. వేవ్ లెంత్ కూడా ఫ్రీక్వెన్సీ టర్మ్స్లో రాస్తే ఇలా ఉంటుంది, వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ రాస్తే ఇలా ఉంటుంది, కాబట్టి అది కూడా డిపెండెన్సీ ఉన్నట్టే. సో ఆల్ ద 3 ఆర్ రూల్డ్ అవుట్. ఓన్లీ వన్ దట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఈస్ intensity. Kinetic energy is not dependent on intensity of the radiation, or kinetic energy is independent of the intensity of radiation. So అది correct choice. So దీనికి B is the correct choice. ఇది NEET 2023 మణిపూర్గా అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ మీ స్క్రీన్లో వస్తుంది చూడండి. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ సీసియం CS, పొటాషియం K అండ్ సోడియం Na. ఇది డిఫరెంట్ మెటల్స్. మనకు ప్లేట్ Cలో డిఫరెంట్ మెటల్స్ ఉన్నట్టు ఇక్కడ. ఓకేనా. 2.14 EV ఫస్ట్ సీసియంకి ఇచ్చారు, 2 EV ఫర్ పొటాషియం అండ్ 2.75 EV ఫర్ సోడియం రెస్పెక్టివ్లీ. అంటే వరుసగా ఈ మూడుకి ఈ 3 వర్క్ ఫంక్షన్స్ వాల్యూ అంటే 5 వాల్యూస్ ఇచ్చారు. డిఫరెంట్ 5 మెటల్స్కి డిఫరెంట్ వర్క్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, డిఫరెంట్ 5s ఇచ్చారు అందుకని అక్కడ.
If incident electromagnetic radiation has an energy of 2.20 eV, ఎంత ఎనర్జీ ఇచ్చారు? ఈ hν అనేది 2.20 eV అంట, ఇన్సిడెంట్ ఫోటాన్ ఎనర్జీ ఇచ్చారు మనకు. విచ్ ఆఫ్ దీస్ ఫోటోసెన్సిటివ్ సర్ఫేసెస్ అమంగ్ ద 3, అంటే వాళ్ళు ఇచ్చినది సీసియం, పొటాషియం అండ్ సోడియం కదా, వీటిలో దేనికి మనకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది అంటే విచ్ ఆఫ్ దీస్ సర్ఫేసెస్ మే ఎమిట్ ఫోటో ఎలక్ట్రాన్స్, అంటే బయటికి వచ్చే ఎలక్ట్రాన్స్ కి పేరు ఏమిటి? ఫోటో ఎలక్ట్రాన్స్. లైట్ వల్ల బయటపడే ఎలక్ట్రాన్స్ కాబట్టి వీటికి ఫోటో ఎలక్ట్రాన్స్ అనే పేరు ఉంది. సో వీటిలో ఏ పర్టికులర్ మెటీరియల్ నుంచి మనకు ఫోటో ఎలక్ట్రాన్స్ బయటపడతాయి? ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఉంటే కనుక, ఈ రేడియేషన్ ఎనర్జీ ఇంత ఉంటే కనుక, అంటే ఒక పర్టికులర్ న్యూ వాల్యూకి పర్టికులర్ hν ఉంటుంది. ఆ పర్టికులర్ hνని ఈవీ యూనిట్స్లో రాసేటప్పుడు ఇలా మనకు వస్తుంది. దీనికి మనకి ఎంత ఉంటుందని అడిగితే కనుక ఆబ్వియస్లీ 2.20 ఈజ్ గ్రేటర్ దాన్ 2.14. ఫస్ట్ మెటల్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ మెటల్ సీసీఎం ఇచ్చారు, దానికి 2.14 ఉంది. అది ఒకటే దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ ఇంటెన్సిటీ రేడియేషన్ ఉంటే, ఈ ఫ్రీక్వెన్సీతో రేడియేషన్ ఉంటే, ఈ ఎనర్జీతో రేడియేషన్ ఉంటే ఓన్లీ సీసీఎంలోనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. నెక్స్ట్ పొటాషియంలో ఎందుకు జరగదు? పొటాషియంలో వర్క్ ఫంక్షనే 2 ఉంది, 2 EV ఉంది. నెక్స్ట్ 2.75 ఉంది, దానికి 2.75 ఫర్ సోడియం ఉంది. సో ఇన్సిడెంట్ రేడియేషన్ ఇంటెన్సిటీ 2.20 కాబట్టి బోత్ ఫర్ సోడియం అండ్ పొటాషియం జరుగుతుంది. సో కరెక్ట్ చాయిస్ ఇస్ ఏ. కరెక్ట్ చాయిస్ ఇస్ ఏ, ఎందుకంటే దిస్ ఈస్ ఫర్ పొటాషియం అండ్ ఫర్ cesium this is 2.14. So both for cesium and potassium this will happen. So the correct choice is cesium and potassium. సో ఈ వాల్యూ దీనికన్నా, ఈ రెండింటికన్నా ఎక్కువ ఉండడం వల్ల దానికి మనకు జరుగుతుంది ఎమిషన్, ఫోటో ఎలక్ట్రాన్ ఎమిషన్ జరుగుతుంది. ఇది నీట్ 2023 అడిగారు. లెట్స్ మూవ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Light rays having photon of energy 4.2 eV are falling on a metal surface having a work function of 2.2 eV. The stopping potential of the surface is, stopping potential ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది ఆల్రెడీ, దీంట్లో ఇంకో రకంగా రాయొచ్చు అని చెప్పాను ఆల్రెడీ. అదేంటంటే EV0 ఈజ్ ఈక్వల్ టు K మ్యాక్స్ అనేది మనకు తెలుస్తుంది ఫస్టే. సో EV0 ఈజ్ ఈక్వల్ టు hν మైనస్ 5 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అదేంటంటే ఫోటాన్ ఎనర్జీ ఇక్కడ ఇచ్చారు, hν 4.2 eV, metal surface having a work function 2.2 eV, EV0 అడిగారు, స్టాపింగ్ పొటెన్షియల్ అడిగారు. ఇక్కడ ఏంటంటే చూడండి, స్టాపింగ్ పొటెన్షియల్ అంటే V0 అడిగారు, V0 అడిగారు వాళ్ళు, కానీ ఇక్కడ మనకి E ఉంది. ఈ అనేది కామన్ ఫర్ ఆల్ ద 3 యూనిట్స్ లో ఈవీ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో వోల్ట్ ని ఈతో మల్టిప్లై చేస్తే ఈవీ యూనిట్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ గా మనం ఇక్కడ ఈ క్యాన్సల్స్ చేసిస్తే V0 డైరెక్ట్ గా మనకు వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, దట్ ఈస్ 4.2 మైనస్ 2.2, దట్ ఈస్ 2 వోల్ట్. కరెక్ట్ చాయిస్ ఈస్ సి. ఇది కూడా నీట్ 2022లో ఫేజ్ 2లో అడిగిన PYQ. నౌ లెట్ us మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. మీ స్క్రీన్లో ఇప్పుడు వస్తుంది చూడండి. ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అ ఫోటోఎలక్ట్రిక్ మెటల్ ఈస్ nu0. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ nu0 ఉంటుంది. ఇఫ్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 4 nu0 ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ దిస్ మెటల్, దెన్ ద మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ విల్ బి, 4 చాయిసెస్ ఇచ్చారు, 4 hν0, hν0, 2 hν0, 3 hν0. హౌ విల్ యూ డూ దట్? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ nu0 మనకు ఆబ్వియస్లీ ఇక్కడ మనకు వర్క్ ఫంక్షన్లో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది కదా, అది hν0 అని రాయొచ్చు మనం. సో ఇది nu0 ఇచ్చారు. ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీకి 4 nu0 ఉందంటే ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ టు 4 nu0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో సేమ్ ఈక్వేషన్ తీసుకుంటే మనకు కైనెటిక్ ఎనర్జీ, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో దిస్ ప్రాబ్లం Ke max is equal to hν minus 5, which can be written as hν minus hν0, where nu is given as 4 nu0. So h 4 nu0 minus hν0, which is 4 hν0 minus hν0, that is 3 hν0. So that is the maximum kinetic energy. So
గివెన్ చాయిసెస్లో చూస్తే మనకి డి ఈజ్ ద కరెక్ట్ చాయిస్. డి ఈజ్ ది కరెక్ట్. సో ఇక్కడ కొంచెం ట్రిక్ ఉంది, నీట్ క్వశ్చన్ కాబట్టి ఇలాంటి చిన్న ట్రిక్స్ ఉంటాయి. అదేంటంటే ఫ్రీక్వెన్సీ 4 times మల్టిప్లై అయింది కాబట్టి మనం ఇమీడియట్గా ఫ్రీక్వెన్సీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ మనకు లీనియర్ రిలేషన్షిప్ ఉంది కదా అనుకోండి, ఇది 4 అంటే అది 4 అని అనుకుంటాం. అట్లా కదా, ఈక్వేషన్లో ఎక్స్ట్రా టర్మ్ ఉంది. లీనియర్ రిలేషన్షిప్ అయినా కూడా ఎక్స్ట్రా టర్మ్ ఉంది. ఈ టర్మ్ కనుక లేకపోతే డైరెక్ట్గా 4 times అది. కానీ ఆ టర్మ్ వర్క్ ఫంక్షన్ ఉంది కాబట్టి, మెటల్ వర్క్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ వర్కౌట్ చేసి మనకు కరెక్ట్గా h0 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అది 3h0 అవుతుందని, 3h0 అవుతుందని. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇలాంటి ట్రిక్స్ క్విక్గా టైం లేదు లాస్ట్లో చేసేటప్పుడు ఏదో ఫాస్ట్గా చేసేద్దామని చేసేస్తే విల్ గెట్ ప్రాబ్లం. సో అది ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వెరీ ఈజీగా మనం కాన్సెప్చువల్ క్లారిటీ ఉండి ప్రాక్టీస్ చేస్తే ఈ ఒక కాన్సెప్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ఫండమెంటలీ వెరీ సింపుల్గా మనం ఏ ఒక పీవైకి వచ్చిన, ఇది కూడా నీట్ 2022 లాస్ట్గా మనం చూసినా కూడా ఫేజ్ 2 నీట్ 2022లో వచ్చిన క్వశ్చన్ పీవైక్యూ. సో ఈ రకంగా మనం చేసుకుంటూ పోవచ్చు. సో వాట్ ఐ వాంట్ ఫైనలీ మీకు క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే కనుక కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో లెట్ us meet. Until then, it's bye from me. Thank you.